హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఆగస్టు 23 అండ్ 24 కరెంట్ అఫైర్స్. మనకి పాలిటీ అంశాలు ఉన్నాయి, ఎకనామీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే 10కి పైగా అంశాలు ఉన్నాయి. తెలంగాణ అంశాలు ఒక 10 అంశాలు మనకు ఉన్నాయి. పర్సన్స్ న్యూస్ అని చెప్పేసి ఒక 3 ఉన్నారు. మనకి ఫస్ట్ పాలిటీ చూస్తే బినామీ చట్టంలో ఉన్న సెక్షన్స్ ఒక రెండింటిని సుప్రీంకోర్టు అనేది కొట్టివేసింది. సో బినామీ చట్టం 2016 సవరణ అని చెప్పేసి సెక్షన్స్ ఒక రెండింటిని చెల్లదు అని చెప్పేసి చెప్పింది. సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి అండ్ సెక్షన్ 5 ఏదైతే ఉందో ఈ రెండు సెక్షన్స్ మాత్రము చెల్లవు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి చెల్లవు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పుతూ ఈ కోల్కతా హైకోర్టు యొక్క తీర్పుని సమర్థించింది. ఇంతకుముందు కోల్కతా హైకోర్టు కూడా బినామీ చట్టము సవరణ 2016లో ఉన్న సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 సెక్షన్ 5 చెల్లవు అని చెప్పేసి తీర్పు చెప్పింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు కూడా ఈ కోల్కతా హైకోర్టు యొక్క తీర్పుని సమర్థించింది. సో మనకి బినామీ చట్టం అంటే ఏంటి, ఈ సవరణ ఏంటి అని చెప్పేసి మనం అధ్యయనం చేయాలి. దాంతోపాటు చట్టం మొత్తం కొట్టేయకుండా చట్టంలో కొంత భాగాన్ని రాజ్యాంగానికి విరుద్ధంగా ఎంతవరకు ఉంటే అంతవరకే కొట్టివేస్తే ఇది ఏ చట్టం కిందికి వస్తుంది అని చెప్పేసి ఒక సిద్ధాంతం ఉంటుంది. మనము ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆ సిద్ధాంతం అనేది పుట్టుకొచ్చింది. ఆ సిద్ధాంతం ఏంటి అని చెప్పేసి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి ఈ సవరణ దేనికి అంటే 1988 బినామీ చట్టము. సో బినామీ అంటే మనకి ఎటువంటి అడ్రస్ లేని ఆస్తుల లావాదేవీలు అది బినామీ కిందికి వస్తుంది. దీన్ని 2016లో సవరణ చేసిండ్రు. ఈ సవరణ చేసినప్పుడు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందో అంటే ఈ సెప్టెంబర్ 5, 1988 నుంచి దీన్ని ఈ బ్యాక్ నుంచి అప్లికేబుల్ చేసిండ్రు. రెట్రోస్పెక్టివ్ అంటాం. ఒక చట్టాన్ని గత కాలానికి వర్తింప చేస్తే దాన్ని రాజ్యాంగం పరిభాష చూస్తే రెట్రోస్పెక్టివ్లీ అంటాం. రెట్రోస్పెక్టివ్ అనుకోండి అంటే గత కాలానికి వర్తింప చేస్తే దానిని రెట్రోస్పెక్టివ్ అంటాం. బినామీ లా అనేది క్రిమినల్ లా కిందకి వస్తుంది కాబట్టి క్రిమినల్ లాస్కి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి సెక్షన్ 3 సబ్ 2 అండ్ సెక్షన్ 5 చెల్లవు అని చెప్పేసి తీర్పు చెప్పింది. 2016లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసింది అంటే పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి 2 సభలు ఆమోదించినాయి, రాష్ట్రపతి ఆమోదించిండు. 2016 చట్టం అమల్లోకి వచ్చినాక ఈ చట్టాన్ని ఇక్కడి నుంచి ఇటు అంటే నౌ అండ్ ఫ్యూచర్ ఇక్కడి నుంచి ఇటు అప్లై చేయకుండా పర్స్పెక్టివ్ చేయకుండా 2016 కంటే ముందు 1988 28 ఇయర్స్ కంటే ముందు అప్లికేబుల్ చేసింది. దీన్ని రెట్రోస్పెక్టివ్ అంటాం. ఇది క్రిమినల్ లా కాబట్టి సివిల్ లాకి అప్లికేబుల్ చేయవచ్చు. మనకి ఇటీవల 2 ఫ్యామిలీ కోర్టు లా అని చెప్పేసి గత కాలానికి వర్తింప చేయవచ్చు. క్రిమినల్ లాకి వర్తింప చేయం కాబట్టి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి చెప్పింది. సెక్షన్ 3(2) ఏంటి అంటే మనకి ఇది అవసరం లేదు. కొద్దిగా చూస్తే గిట సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ 1988 సెప్టెంబర్ 5 తర్వాత లావాదేవీలకి బినామీ లావాదేవీకి ఒక 3 ఏళ్ల పాటు జైలు శిక్ష అని చెప్పేసి కొద్దిగా ఫైన్ అయితే విధించవచ్చు. సెక్షన్ 5 ఏంటిదంటే ఆస్తులను జప్తు చేయవచ్చు. సో జప్తు చేయవచ్చు అని చెప్పేసి ఉంటుంది. ఆ 2 సెక్షన్ చెల్లవు. కానీ ఏంటిది 2016 నుంచి ఇటువైపు ఏమన్నా లావాదేవీ బినామీ అయితే జైలు శిక్ష వేయవచ్చు, జప్తు చేయవచ్చు. కానీ 2016 కంటే ముందు ఉన్నట్లయితే అది చెల్లదు అని చెప్పేసి చెప్పింది. సో మనకి ఏ ఆర్టికల్ బేస్లో తీర్పు చెప్పింది అంటే మనకి వెంటనే గుర్తుకు రావాలి, గత కాలానికి వర్తింపదు. చట్టం అమల్లో ఉన్నప్పుడు నేరం జరిగినప్పుడు ఏ చట్టం అమల్లో ఉంటే దాని ప్రకారమే శిక్ష వేయాల్సి ఉంటుంది. సో ఇది ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి మనకు ఉంటుంది. దేర్ ఈజ్ నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్ట్ లాస్ అంటాం. దేర్ ఈజ్ నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో అంటే చట్టం అమల్లోకి వచ్చినప్పుడు గత కాలానికి వర్తింప చేయొద్దు, నౌ అండ్ ఫ్యూచర్ ఓన్లీ, దెర్ ఈజ్ నో పాస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇటువైపు ఓకే, ఇటువైపు లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి మనకి ఇటీవల ఈ బిల్కిస్ బానో కేసు సుప్రీంకోర్టులో ఈరోజు లేదా నిన్న పిటిషన్ తీసుకున్నది. ఆ బిల్కిస్ బానో కేసులో మనకి 1992 చట్టాన్ని అప్లికేబుల్ చేస్తారు.
2014ది ఉన్నప్పటికీ కూడా, ఎందుకు అంటే సో మనకి నేరం ఎప్పుడు జరిగిందో అప్పుడే దానికి అప్పుడు ఏ చట్టం అమల్లో ఉంటే దాని ప్రకారమే శిక్ష అనేది వేయాల్సి ఉంటుందని చెప్పేసి ఉంటుంది కాబట్టి సో ఇది మనకి బినామీ చట్టము. దీంట్లో ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవచ్చు. దీంట్లో ఇమిడి ఉన్న రాజ్యాంగబద్ధ అంశాలను గుర్తుపెట్టుకోవాలి. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, 20 సబ్ క్లాస్ 1 అంటే ఏంటి, నెక్స్ట్ ఇంకొకటి చట్టం మొత్తం కొట్టేయలేదు, మనం గమనించాలి, కొంత భాగాన్ని కొట్టివేసింది. దీన్ని ఏమంటామంటే వేరుసేత సిద్ధాంతం అంటాం. సో వేరుసేత సిద్ధాంతం అంటే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. సో సెవరబిలిటీ అని చెప్పేసి చట్టంలో ఎంత భాగం అయితే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటుందో అంతవరకే కొట్టివేస్తే దాన్ని మిగతా భాగాన్ని చెల్లుతా అని చెప్పేసి చెప్తే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది మనకి పాలిటీలో ఉన్న ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వస్తే సో మన కాశ్మీర్లో కొత్త కాంట్రవర్సీ అండి. సో కాశ్మీర్లో వివాదము అని చెప్పేసి మనకి పేపర్లో వచ్చింది. ఏంటి అంటే ఈ ఎలక్టరల్ రోల్స్, ఓటర్ల జాబితా సవరణ చేస్తుంది. జనరల్గా ఎవ్రీ ఇయర్ అనేది ప్రతి రాష్ట్రం యొక్క ఎన్నికల సంఘం అనేది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఓటర్ల జాబితా సవరణ చేస్తుంది. మనకి ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ 1 టైం ఉండే, ఇప్పుడు మనం 4 టైమ్స్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. సో ఎవ్రీ ఇయర్ 4 టైమ్స్ అయితే మనము అప్లై చేస్తే వాళ్ళు అమెండ్మెంట్ చేస్తారు, ఓటర్ లిస్ట్లో సవరణ అనేది కొత్తగా జాయిన్ అవుతూ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో 2019 నుంచి మనకి చేయలేదండి. సో 3 ఇయర్స్ చేయలేదు. జమ్మూ కాశ్మీర్ యొక్క ఎన్నికల ప్రధాన అధికారి అనౌన్స్మెంట్ ఏంటి అంటే 2019 నుంచి చేయలేదు కాబట్టి ఈ సవరణ ద్వారా 25 లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చిండ్లు అని అనౌన్స్మెంట్ ఉంటుంది. వెంటనే ప్రతిపక్షాలు మనకి రాద్ధాంతం ఏం చేస్తున్నాయంటే మీరు కాశ్మీర్ యొక్క జనాభాని మారుస్తున్నారు, కాశ్మీర్ యొక్క జనాభా అని చెప్పేసి జనాభాలో మార్పులు తీసుకొస్తున్నారు. మార్పులు అంటే ఏంటిదంటే నిజమైన కాశ్మీరీ కాకుండా దేశంలో ఉన్న ఇతర వ్యక్తులు వస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో మనకు కేవలం ఒక రాజకీయ ప్రకటన అన్నది. మనము ఏం అధ్యయనం చేయాలంటే చట్టపరంగా ఇది వ్యాలిడిటీ ఎట్లా అంటే మనకి 2019 ఆగస్ట్ 5న 370 ఆర్టికల్ మనకి ఏమైంది, రద్దు అయిపోయింది. 370 ఆర్టికల్ రద్దుకు ముందేముంది అంటే జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1957 అనేది అమల్లో ఉంది. సో రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్కి స్పెషల్గా ఉన్నది. మన ఇండియాలో ఏముంటుంది అంటే 1951 యాక్ట్ ఉంటుంది, ప్రజా ప్రాతినిధ్యము. సో రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని చెప్పేసి 1951 ప్రకారం మనకి ఓటర్ల జాబితా అనేది ఎన్నికల సంఘం రూపొందిస్తుంది. ఇది 370కి బిఫోర్ మన జమ్మూ కాశ్మీర్లో అమల్లో లేదు. సో వీళ్ళు దీని ప్రకారం ఓటర్ల జాబితా రూపొందిస్తారు, 2 రూపొందిస్తారు. పార్లమెంటుకి అయితే ఇది అప్లికేబుల్ అవుతుంది, అసెంబ్లీ ఎలక్షన్స్కి అయితే ఇది అప్లికేబుల్ కాదు, ఇది అప్లికేబుల్ అవుతుంది. మనకి పార్లమెంటు ఎన్నికలలో జమ్మూ కాశ్మీర్లో నివాసం ఉంటున్న అందరూ ఓటేయచ్చు 370 రద్దు కంటే ముందు కూడా. అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే, అప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉండే, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మాత్రం జమ్మూ కాశ్మీర్ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ అని చెప్పేసి మనకి 35A ఉంటుంది. మనకి ఇప్పుడు ఇది అవసరం లేదు, నేను జమ్మూ కాశ్మీర్లో స్పెషల్ క్లాస్ చేసి ఉన్నా. 370 ఆర్టికల్ అనేది ఎలా పుట్టుకొచ్చింది, దాని పూర్వస్థితి ఏంటి, 370 ఆర్టికల్ ఎలా రద్దయిందని చెప్పేసి దాని యొక్క స్క్రూటిని ఎలా ఉంటుందని చెప్పేసి దానిలో ఉన్న లోపాలు ఏంటి మనం డిస్కస్ చేసినాం. 370 ఆర్టికల్ మీద 1 గంట 40 నిమిషాల క్లాస్ మనకి చేసి ఉన్నాం ఆల్రెడీ, అక్కడ మీకు ఇదంతా వస్తుంది. పర్మనెంట్ రెసిడెంట్ హోదా ఉన్న వాళ్ళకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు ఉంటుంది. సో శాశ్వత నివాసి అంటాం మనం. దీన్ని పట్టుకొని చాలామంది జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ కంటే ముందు, రద్దు కంటే ముందు డ్యూయల్ సిటిజన్షిప్ ఉందని చెప్పి చెప్తారు. దెర్ ఈస్ నో డ్యూయల్ ఇన్ ఇండియా, ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్, దట్ ఈస్ ఓన్లీ ఇండియన్స్ అని చెప్పేసి 370 రద్దుకు అదే ముందు ఉన్నది, రద్దు అయినాక అదే ఉంటుంది. మన దేశంలో ఎప్పుడు డ్యూయల్ లేదు, సింగిల్ మాత్రమే ఉంటుంది. మరి జమ్మూ కాశ్మీర్ ఉన్నదాన్ని ఏమంటారంటే పర్మనెంట్ రెసిడెంట్, శాశ్వత నివాసి అని చెప్పేసి మనం పిలుస్తాం. రైట్, ఇప్పుడేంటి 370 రద్దు అయిపోయింది కాబట్టి ఇది రద్దు అయిపోయింది. ఇప్పుడు
రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఉంటుంది. సో ఎమ్మెల్యేకు ఎంపీకి కూడా మనకి ఎలక్టరల్ రూల్స్ అనేది ఒకే విధంగా ఉంటుంది. వేరే వేరే రూల్స్ అంటూ మనకి ఉండవు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో పుట్టిన వాళ్ళే కాదు, జమ్మూ కాశ్మీర్లో పని మీద వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ముఖ్యంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ అప్లై చేసుకోవచ్చు. సుమారుగా 10 లక్షల మంది ఉంటారు అక్కడ. అందరికీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటు హక్కు అనేది వచ్చింది. సో మనకి రాజకీయమైన ప్రకటన ఏంటి అంటే ఈ పెరిగిన 25 lakhs ఏదైతే ఉన్నదో అందరూ అక్రమంగా వచ్చారు అని చెప్పేసి, కాశ్మీర్ యొక్క జనాభా స్వరూపంలో మార్పులు తెస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు మనకి ఆరోపణ చేస్తున్నాయి. సో మనం దీన్ని ఖండించాల్సిందే. అంటే మనం దీన్ని యాక్సెప్ట్ చేయొద్దు. ఇప్పుడు ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క పాలక వర్గం గట్టిగా చెప్పొచ్చు, ఎస్ మేము ROP 51 ప్రకారమే చేస్తున్నాం, దీనిలో ఎటువంటి తప్పిదం లేదని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయవచ్చు. కానీ చేయరు, ఎందుకంటే మనకి కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చేయరు అక్కడ. రైట్, మనం ఏం అధ్యయనం చేయాలి అంటే, సో ఈ అంశం మనకి వార్తల్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లో కొత్త ఓటర్ల జాబితా సవరణ మనకి వార్తల్లో ఉంది. 3 ఏళ్ళు చేయలే కాబట్టి ఆటోమేటిక్గా సంఖ్య అనేది అంతో ఇంతో పెరుగుతుంది. తెలంగాణ విషయానికి వచ్చినా కూడా 2022తో పోలిస్తే 23లో ఓటర్ లిస్టులో క్రమ సంఖ్య అనేది ఏమైతే పెరుగుతుంది. జనాభా చనిపోతే చెప్పలేం, కానీ విపత్తు వచ్చి ఏమన్నా అవుతుందా చెప్పలేం. కానీ దాదాపుగా ఎవ్రీ ఇయర్ మనకి ఓటర్ లిస్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు 4 times అట ఎవ్రీ ఇయర్, కాబట్టి మనకి 3 monthsకే పెరుగుతుంది. సో అది వెరీ న్యాచురల్ ప్రాసెస్ అండి. ఇది ప్రతి ఇయర్ ప్రతి రాష్ట్రం చేసే ప్రక్రియనే. జమ్మూ కాశ్మీర్లో 3 years చేయలేదు కాబట్టి ఇది కొత్త ప్రక్రియ అన్నట్టు మనకి పేపర్ వాళ్ళు వేస్తున్నారు. కొన్ని పత్రికల సంపాదకీయాలు చూస్తే గిట్ట ఈ తప్పిదం అని చెప్పేసి మనకి వస్తుంది. తప్పిదం కానే కాదు, ఎగ్జాక్ట్గా ROP 51 ప్రకారము జమ్మూ కాశ్మీర్లో వృత్తిపూర్వకంగా వచ్చినవాడు, పుట్టినవాడు, పని చేసుకునేవాడు ఎవడైనా కూడా ఓటు హక్కు కోసము అప్లై చేయవచ్చు. 51 చట్టం ప్రకారము ఓటు హక్కు 18 years కంటే ఎబోవ్ ఉంటే, మన మైండ్ గడబిడ కాకుంటే కంపల్సరీ వాళ్ళు ఇవ్వాల్సిందే. ఇండియా సిటిజన్షిప్ ఉంటే గిట్ట 18 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉంటే ఓటు హక్కు అనేది ఇవ్వాల్సిందే. ఇది. సో నెక్స్ట్ ఏంటి, మనం జమ్మూ కాశ్మీర్లో ఏ చట్టం అమల్లో ఉండే అది గుర్తుపెట్టుకోవాలి. 1957 చట్టం అనేది అమల్లో ఉండే. ప్రజెంట్ ఏంటి అంటే దేశం మొత్తం కూడా ఓటు హక్కు కోసము ROP 51 అనేది అమల్లో ఉన్నది. సో మనకి ఇది పాలిటీలో ఇంకొకటి చూస్తే, సుప్రీంకోర్టు మనకి ఈ జడ్జిల యొక్క రూల్స్ ఉంటుంది, మనకి సాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి దాన్ని మార్చినారు. సో సుప్రీంకోర్టు జడ్జెస్ సాలరీస్ అండ్ సర్వీస్ కండిషన్ అని చెప్పేసి 1958 చట్టం ఇది. దీన్ని అమెండ్మెంట్ చేసి 2022గా మార్చినారు. అమెండ్మెంట్ అని చెప్పేసి కొత్తగా సాలరీస్ మార్చలే, కానీ ఏం మారిందంటే సర్వీస్ కండిషన్లో మారింది. వీళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఒక 1 year పాటు వీళ్ళకి 1 year పాటు ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క రక్షణ అనేది కల్పిస్తారట. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ సాయుధ బలగాల రక్షణ అనేది 1 year పాటు కల్పిస్తారట. అండ్ ఒక 6 months పాటు రెంట్ లేస్ హౌస్, అంటే ఎటువంటి రెంట్ లేకుండా ఢిల్లీలో ఒక హౌస్ అయితే ఇస్తారు అని చెప్పేసి మనకి హిందూ పేపర్లో వచ్చింది ఆర్టికల్. ఏంటిది, సుప్రీంకోర్టు జడ్జెస్ సాలరీస్ అండ్ పన్నీ సర్వీస్ నిబంధనలు అని చెప్పేసి 2022 సవరణ చట్టం ఇది. దీని ప్రకారం ఏంటి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క రక్షణ అనేది ప్రతి ఒక్క జడ్జికి విరమణ అనంతరం ఇస్తారు. మన ఎన్వి రమణ ఒక 1 week తర్వాత అయిపోతాడు, అప్పుడు రక్షణ అనేది ఇస్తారు. నెక్స్ట్ మనకి రెంట్ లెస్ హౌస్ అని చెప్పేసి ఒక 6 నెలల పాటు రెంట్ లెస్ హౌస్ అనేది ఇస్తారు. ఇది మనకి పాలిటీలో ఉన్న ఇంకా ఒక చట్టము. నెక్స్ట్ సెంట్రల్ జోనల్ కౌన్సిల్. సో మనకి దీని మీటింగ్ అనేది జరిగింది మధ్యప్రదేశ్లోని భోపాల్లో. మనకి ఇటీవల ఈ జోనల్ కౌన్సిల్ యొక్క మీటింగ్స్ రెగ్యులర్గా కండక్ట్ అవుతున్నాయి. సో మనం గుర్తుపెట్టుకోవాలి, అది శాసనబద్ధ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఏంటిది, భోపాల్లో జరిగింది సెంట్రల్ జోనల్ కౌన్సిల్ యొక్క మీటింగ్ అనేది. ఈ మీటింగ్కైనా ఏ జోనల్ కౌన్సిల్ యొక్క మీటింగ్కైనా ఎవరు అధ్యక్షుడు అంటే హోంశాఖ మంత్రి ఎవరు ఉంటే వాళ్ళు. ఎవరు మనకి ఇక్కడ అమిత్ షా.
సో మనకి అమిత్ షా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇటీవల నార్త్ జోనల్ కౌన్సిల్ అని చెప్పేసి జైపూర్లో జరిగింది. నార్త్ది జైపూర్లో జరిగింది. తర్వాత ఇంకా ఈ వెస్ట్ జోనల్ కౌన్సిల్ అని చెప్పేసి డామన్ డైవ్లో జరిగింది. రైట్. అంటే మనకి రీసెంట్ అప్డేట్స్ ఈ జోనల్ కౌన్సిల్ మీద వెస్ట్ది ఉన్నది అండ్ నార్త్ది ఉన్నది, ఇప్పుడు సెంట్రల్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇందులో ఏ రాష్ట్రం ఉంటుంది అంటే జస్ట్ మధ్యప్రదేశ్ ఉంటుంది, ఛత్తీస్గఢ్ ఉంటుంది అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ ఉంటుంది. మన 4 రాష్ట్రాలు ఉంటాయి. సో తక్కువ ఉన్న జోన్ ఏంటి అంటే సెంట్రల్ జోను. ఒక యూటీ కూడా మనకు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఈస్ట్లో కూడా మనకు ఎటువంటి యూటీ అనేది ఉండదు. రైట్. ఇప్పుడేంటి ఏ అంశాలు డిస్కస్ చేస్తుందంటే ఏ జోనల్ కౌన్సిల్ అయినా కూడా సెంట్రల్కి స్టేట్కి ఈ 4 స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైనా తగాదా ఉందా డిస్కషన్ చేస్తుంది. లేదా ఈ 4 రాష్ట్రాల మధ్య ఏమైనా తగాదా ఉందా డిస్కస్ చేస్తుంది. నీటి పంపకాలు కావచ్చు, ఇంకేమైనా పంపకాలు కావచ్చు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే గిట్ట ఇందులో డిస్కస్ చేసుకుంటాయి. సో మనకి రెగ్యులర్గా మీటింగ్ అని కండక్ట్ చేస్తున్న ఒక మంచి విషయం ఇది. మన కొద్దిగా ఈ పాలిటీ అంశాలు డిస్కస్ చేస్తే, నేను పాలిటీ అనేది రెగ్యులర్ క్లాసెస్ కాకుండా కరెంట్ అఫైర్స్లో నేను గ్రూప్ 2 స్టార్ట్ అయ్యేంత వరకు మ్యాక్సిమం ఏ ఒక్క అంశం వచ్చినా పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి పాలిటీ క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ అని ఉండకపోవచ్చు. మన అదృష్టం మంచిగా ఉండి హిస్టరీ క్లాసెస్ అయ్యేంత వరకు కూడా గ్రూప్ 2 పడకుంటే సో నెక్స్ట్ మనం ఎకనామీ అనేది స్టార్ట్ చేస్తాం. సో పాలిటీ క్లాసెస్కి ఇది ఆన్సర్. ఏంటి మనకి జోనల్ కౌన్సిల్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పేసి మనకి 1956లో వచ్చింది కదా. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సు మేరకు దీన్ని తీసుకొస్తారు. దీని ప్రకారము రాష్ట్రాల మధ్య కేంద్రము రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం అని చెప్పేసి ఒక 5 గుర్తుపెట్టుకోవాలి, 5 జోనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. 5 6 కాదు ఫస్ట్ అయితే. అందులో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఈశాన్య రాష్ట్రాలకి లేదు. నెక్స్ట్ ఈ 1971 ఈశాన్య రాష్ట్రాల చట్టం ప్రకారము వాళ్ళకు కూడా ఒక మండలి అనేది వచ్చింది, నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ అని చెప్పేసి వచ్చింది వాళ్ళకు కూడా. సో ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5+1 చదువుకోవాలి. ఎప్పుడైనా మనకి సిలబస్లో మీకు నోట్స్లో ఇట్లా ఉంటే ఓకే, నోట్స్ లేకుంటే ఇట్లా రాసుకోవాలి. ఏదైనా కూడా కొత్తగా వచ్చినప్పుడు 5+1 అనుకోవాలి. ఈ 1 మనకు కొత్త ఏంటి అని చెప్పేసి తెలుస్తుంది. ఇది ఒక టిప్ అన్నట్టు. ఇది మొత్తం 6 అని చెప్పేసి ఇట్లా బట్టి పట్టద్దు, 5+1 చదువుకోవాలి. అంటే 1 కొత్తగా వచ్చింది, ఎప్పుడు 1971లో వచ్చిందని చెప్పేసి మనకు గుర్తుకు వస్తుంది. నెక్స్ట్ మనకి వాస్తవంగా ఈ సిక్కిం అనేది స్టార్టింగ్లో 71 చట్టంలో లేదు, 2002లో సిక్కింని యాడ్ చేస్తారు. సో మనకి 2002లో సిక్కిం అనేది ఈ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్కి యాడ్ అయింది. ఇప్పటికి కూడా మనకి ఈ లక్షద్వీపులు కానీ అండమాన్ నికోబార్ దీవులు కానీ ఈ 2 కూడా ఏ జోనల్ కౌన్సిల్లో లేవు. కొన్ని పాయింట్స్ అండి ఇవన్నీ. సో మనకి ఇప్పటికీ చూస్తే గిట్ట అండమాన్ నికోబార్ దీవులు అండ్ లక్షద్వీప్ అనేది ఏ దేంట్లో లేదు. కొన్ని పుస్తకాల్లో సౌత్ జోనల్ కౌన్సిల్ అని ఉండవచ్చు, అది మీరు మార్చుకోండి. స్పెషల్ ఇన్వైటీస్ ఓన్లీ, నాట్ మెంబర్ స్టేట్. ఏంటిది? సో సౌత్ జోనల్ కౌన్సిల్లో చూస్తే మనకి సో లక్షద్వీప్ అండ్ అండమాన్ అనేది కేవలం ఈ 2 కూడా స్పెషల్ ఇన్వైటీస్, అంటే ప్రత్యేక ఆహ్వానితులు తప్పిస్తే వీళ్ళకి మెంబర్షిప్ ఇంతవరకు మనకి రాలేదు వీటికి. సో ఇవి 2 కొద్దిగా స్పెషల్ ఉన్నది, సిక్కిం కొద్దిగా స్పెషల్ ఉన్నది. సో ఇట్ ఈస్ దే ఒక శాసనబద్ధ సంస్థ, ఎందుకంటే శాసనం ప్రకారం ఏర్పడింది కాబట్టి. ఇలా మెంబర్స్ ఎవరు అంటే వీటికి ఫస్ట్ అయితే హోంశాఖ మంత్రి ఎవరు ఉంటే వాళ్ళు అధ్యక్షుడిగా ఉంటాడు. వైస్ చైర్మన్ ఎవరు అంటే ఈ మెంబర్ స్టేట్స్ ఉన్నాయిగా, ఈ స్టేట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ రొటేషన్ మెథడ్లో ఉంటారు. మీటింగ్ కూడా రొటేషన్ మెథడ్లో జరుగుతుంది. ఇప్పుడు ఏంటి మనకి జరిగింది, భోపాల్లో అంటే స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కాబట్టి వాళ్ళ సీఎం ఎవరు ఉంటే వాళ్ళు మనకి వైస్ చైర్మన్గా ఉంటారు. నెక్స్ట్ సభ్యులు ఎవరు అంటే మనకి ఆ సీఎం కంపల్సరీ 1+1+1+2 అని చెప్పేసి నేను నోట్స్లో రాసిన ఆల్రెడీ మీకు. ఈ 1 ఎవరు అంటే చైర్మన్, ఈ 1 ఎవరు అంటే వైస్ చైర్మన్, ఐ మీన్ ఎవరు హోస్ట్ ఉంటే ఆ రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టరు. ఈ 1 ఎవరంటే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఈ 2 ఎవరు అంటే గవర్నరు, ఏ 2 మంత్రులు నామినేట్ చేస్తే ఆ 2 మంత్రులు. సో ఈ 2 ఎవరు అంటే గవర్నర్ నామినేట్ చేసిన 2 మంత్రులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది మనకి జోనల్ కౌన్సిల్ మీద
సో ఏ జోనల్ కౌన్సిల్లో ఎవరు ఉంటారని చెప్పేసి మీకు మ్యాప్ పెయింటింగ్లో వస్తుంది, లేకుంటే వాటిని పెద్ద విషయంలో గుర్తుపట్టచ్చు మనం. సో నీకు తూర్పు వైపు ఏముందో తెలుసు, పశ్చిమం తెలుసు, సౌత్ తెలుసు, నార్త్ తెలుసు, సెంట్రల్ తెలుసు, నార్త్ ఈస్ట్ అని తెలుసు. పెద్ద మనం దాంట్లో 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు గుర్తుపట్టచ్చు. పట్టి ఇందులో ఇది అని చెప్పి చదవద్దు మనం. దాదాపు మనం ఆన్సర్ చేయవచ్చు. నీకు మ్యాప్ పెయింటింగ్ ఐడియా ఉంటే చేయాలి, లేకుంటే నేర్చుకోవాలి. నువ్వు జాగ్రఫీ ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ చాప్టర్ ఉనికి విస్తరణ చేయాలి అంటే ఇన్ఫ్యాక్ట్ మనకు వచ్చి ఉండాలి. సో ఇది మనకి ఏది జోనల్ కౌన్సిల్ అని చెప్పేసి. నెక్స్ట్ మనకి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్. సో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ మనకి ఈ ఎన్వి రమణ ఉన్నప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. సుప్రీంకోర్టు యొక్క పని నిర్మాణం కావచ్చు, పనితీరులో కావచ్చు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అని చెప్పేసి కొత్తగా వచ్చిందండి. ఏంటిదంటే ముఖ్యంగా మనకి ఎన్వి రమణ మనకు కొన్ని క్లాస్ చేస్తా కంపల్సరీ. ఒక ఆయన ఎప్పుడున్నాడు, August 29 అనుకుంటా. సో ఆ రోజు నేను క్లాస్ చేస్తా. ఈయన హయాంలో వచ్చిన ముఖ్యమైన తీర్పులు ఏంటి, ముఖ్యంగా బలహీన వర్గాలకి, మహిళా వర్గాలకి అనుకూలంగా అంటే చట్ట ప్రకారమే, కానీ అంతవరకు లేని కొత్త కోణాన్ని తీసుకొస్తాడు మన ఎన్వి రమణ. న్యాయ వ్యవస్థలో మన కేసులు ఎక్కువ పెండింగ్ ఉన్నాయి. ఎందుకు అంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఈయన హయాంలో చాలా వరకు ఎక్కువ ఖాళీలు అనేవి మనకి ఫుల్ఫిల్ అవుతాయి. 2022 వస్తే మనకి 138 ఎంతనో రికార్డు సృష్టించింది ఇప్పటికే. ఇంకా ఇది జూలై మాసమే, ఇది ఆగస్టు మాసమే, ఇంకా మనకి 4 months ఉన్నది. రైట్, ఇది మన పేరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ తీర్పులు నేను డిస్కస్ చేస్తా కంపల్సరీ. సో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అనేది ఎందుకు తీసుకొచ్చిండు కొత్తగా ఎన్వి రమణ అంటే మనకి ముఖ్యంగా ఇది నల్సా అని చెప్పేసి మనకి నెంబర్ ఆఫ్ టైం వచ్చింది పదం. మనకి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి ఒక శాసనబద్ధ సంస్థ. ఎందుకు 1987 చట్టం ద్వారా మనకి ఏర్పడింది కాబట్టి. సో ఫ్రీ లీగల్ ఎయిడ్ అందిస్తుంది. ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సహాయం అనేది అందిస్తుంది. దాంతోపాటు లోక్ అదాలత్ మనకి కండక్ట్ చేస్తుంది. లోక్ అదాలత్ ఇటీవల మనకి డిజిటల్ లోక్ అని చెప్పేసి ఈ జైపూర్లో స్టార్ట్ అయింది అండ్ మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. మనకి ఏంటిది డిజిటల్ లోక్ అని చెప్పేసి జైపూర్లో మనకి నల్సా మీటింగ్ జరిగినప్పుడు మన ఎన్వి రమణ స్టార్ట్ చేస్తాడు, గుర్తుపెట్టుకోవాలి అది. ఇంకా చెప్పాలంటే ఇటీవల డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మీటింగ్ అనేది వెరీ ఫస్ట్ టైం ఢిల్లీలో జరిగింది. సో మనకి ఇవన్నీ ఇటీవల కరెంట్ అఫైర్స్ యొక్క అప్డేటు. ఈ నల్సా మీటింగ్ మనకు జరిగింది జైపూర్లో. నల్సా మీటింగ్ జరిగింది ఇక్కడ జైపూర్లో. ఈ జైపూర్ మీటింగ్లోనే తొలిసారిగా రాజస్థాన్ స్టేట్ అనేది డిజిటల్ లోక్ అదాలత్ని ఏర్పాటు చేసింది. ఇటీవల మహారాష్ట్ర కూడా మనకి ఏర్పాటు చేసింది. సో ఫస్ట్ అయితే మనకి రాజస్థాన్, సెకండ్ మహారాష్ట్ర గుర్తుపెట్టుకోవాలి. డిఎల్ఎస్ఏ మీటింగ్ అనేది ఇటీవల జరిగింది ఇక్కడ వైజ్ఞానిక భవన్లో జరిగింది ఢిల్లీలో. ఇదేంటిదంటే మొత్తం మీద మన దేశంలో ఉన్న కొన్ని డిస్టిక్లలో 365 డిస్టిక్స్ ఈజీగా గుర్తుంటుంది. 365 days అంటే 1 year కాబట్టి. సో 365 డిస్టిక్లో ఇవి ఓన్లీ అత్యంత వెనుకబడ్డ డిస్టిక్లలో, పూర్ కంట్రీస్లలో, ఎస్టీ పీపుల్స్ ఎక్కువ ఉన్న జిల్లాలలో ఈ నేషనల్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ అని చెప్పేసి అమలు చేస్తున్నారు. దీని కింద ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక జడ్జిని అపాయింట్మెంట్ చేస్తారట. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక జడ్జి ఉంటాడు. వాడు కేవలము ఫ్రీ లీగల్ ఎయిడ్ అందించేందుకే ఇస్తాడు. కేవలం ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇచ్చేందుకే ప్రత్యేకించి ఒక జడ్జి. సో మనకి డబ్బులు లేవు, నష్టం జరిగింది, ఆ కోర్టుకి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది లీగల్ ఎయిడ్ ఆఫీసర్ ఎవరని తెలుస్తుంది. ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అతను మనకు పూర్తిగా ఫ్రీగా వాదిస్తాడు, న్యాయం ఉంటే గిట్ట. న్యాయం లేకుంటే ఇంకా కేసు టేకప్ అనేది చేయడు. సో మన తేడా ఏంటి అంటే ఇంతకుముందు లీగల్ ఎయిడ్ ఉన్నది, బట్ మనకి ఒక పర్సన్ అంటూ ఎవరు లేరు, ఎవరిని అడగాలో మనకు తెలియదు. ఒక పోషమ్మ ఉన్నది, ఆమెకు ఇబ్బంది కలిగింది, ఆమె ఎవరిని అడుగుతుంది? సో పోషమ్మ పక్క పొంటి ఇంకో ఎవరన్నా బక్కాయి ఉన్నాడు అనుకోండి, ఆ బక్కాయి చదువుకున్నాడు అనుకోండి, ఎస్ డిస్టిక్లో ఇటువంటి ఆఫీసర్ ఉంటాడని చెప్పేసి తెలిస్తే ఇంకా వెళ్ళి అప్లై చేయించవచ్చు ఆమెతోని. అట్లా మనకి కొద్దిగా ఉపయోగం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏంటి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అని చెప్పేసి మనకి స్టార్ట్ అయింది. సో ఎన్ని డిస్టిక్లో అంటే 365. మేబీ అన్ని డిస్టిక్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా అప్డేట్ చేస్తూనే ఉండాల్సి ఉంటుంది. రైట్.
ఈ నల్సా మనకి వార్తల్లో వచ్చింది ఇటీవల, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంతే అండి, మనకి పాలిటీ ఇంతే ఉన్నది. ఇంకా నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంటే ముందు కొన్ని డిస్కస్ చేయాలి ఒకసారి. నేను నోట్స్ దీన్ని అప్డేట్ చేస్తున్నా, అంటే ఇంకా మనకి పూర్తిగా మీటింగ్స్ కాలే. మన మంత్రులు చాలా దేశాలలో విజిట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చూస్తే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అనేది జయశంకర్ థాయిలాండ్ పోయిండు, బ్రెజిల్, పరాగ్వే అండ్ అర్జెంటీనాలో ఆగస్టు 27 వరకు ఉంటాడు. మొత్తం అయినాక ఒకేసారి డిస్కస్ చేద్దాం ఏ ఒప్పందాలు ఎక్కడ విజిటింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ మన విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ అని చెప్పేసి నైజీరియా పోయిండు, ఆగస్ట్ 26 వరకు ఉంటాడు కాబట్టి సో ఇది కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది తర్వాతనే. ఇండియా ఇరాన్ అని చెప్పేసి షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఇరాన్ వెళ్ళిండు, వచ్చిండు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఆ చాబహార్ పోర్ట్ ఏంటి, ఇరాన్ మనకి నౌకాయాన ఒప్పందం ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఈ మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అని చెప్పేసి మెక్సికో, కెనడా, సురీనామ్ ఈ 3 దేశాలకు వెళ్ళిండు. మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ చూస్తే ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో పాండురంగ కోనోకాజీ విగ్రహం శంకుస్థాపన చేసిండు. ఈ పాండురంగ ఎవరు అని చెప్పేసి మనకు వచ్చింది. మేబీ ఫేమస్ యూట్యూబర్స్ రేపు నుండి క్లాస్ చేస్తే చేయవచ్చు దాని మీద. రక్షణ శాఖ మంత్రి ఉజ్బెకిస్తాన్ వెళ్ళిండు, ఎస్సీఓ సమ్మిట్ కోసం పోయిండు, మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు వెళ్ళిండు, ఇంకా అది అయిపోయాక మనం డిస్కస్ చేయాలి. ఆస్ట్రేలియా మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇతను ఇంకా అక్కడనే ఉన్నాడు. సో మనకి మొత్తం మీద 7 వేయిన్లు 11 దేశాలకు వేయిన్లండి. ఆగస్టు 27తో మనకు అయిపోతుంది. ఆగస్ట్ 28 నాడు మన క్లాస్ చేస్తాం. దీనికి బెస్ట్ సోర్స్ ఏంటి, మనకి ఇటువంటి విజిట్ అని జరిగినప్పుడు సో మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ ministry.gov.in అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఎవరెవరు వెళ్ళిండ్లు అని చెప్పేసి ఉంటుంది. ఇంకా మీరు ఇందులో ఈ 3 ఇట్లా ఉంటుంది, ఆ 3 నొక్కితే మనకి ఇట్లా వస్తుంది. ఈ విజిట్లో మళ్ళీ పిఎం అని వస్తుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని వస్తుంది, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అని చెప్పేసి అదర్స్ ఉంటారు. మీకు ఏది కావాలంటే అది నొక్కితే పిఎం నొక్కితే పిఎం ఎటువేండో అన్నీ వస్తుంది. నేపాల్, ఫ్రాన్స్, డెన్మార్క్, ఇవన్నీ జపాన్, ఇవన్నీ వస్తాయి మనకి ఒక్కటి దగ్గరనే వస్తుంది. సో మనకి ఈ సైట్స్ గవర్నమెంట్ సైట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. మన బ్యాడ్లకి ఏంటంటే తెలిసి తెలియక మనం దాన్ని వాడడం, లేకుంటే నిర్లక్ష్యం కారణంగా, లేకుంటే కొద్దిగా బద్ధకం కారణంగా సో మనం ఎంతవరకు అప్డేట్ నోట్స్కే అలవాటు పడినాం కాబట్టి ఇటువంటి మన సైట్స్ వాడము. సో ఇందులో ప్రతిదీ ఉంటుందండి. ఇంకా కావాలంటే కొద్ది వరకు ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది మనకి ఏది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి బెస్ట్ సోర్స్. హిందూ కంటే కూడా ఎక్స్ప్రెస్ బాగుంటుంది. ఎకనామీ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్కి అయితే ఎకనామీ ఈ ఎక్స్ప్రెస్ అనేది బాగుంటుంది. మిగతా అన్ని అంశాలకి హిందూ బాగుంటుంది. రైట్, ఇది మనం ఇన్ని డిస్కస్ చేయాల్సి ఉంటే 27 తర్వాత. నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో మనకి మళ్ళీ టొమాటో ఫ్లూ వార్తల్లో వచ్చింది. టమాటా ఫ్లూ అనేది సో ఏంటిది, ఫస్ట్ కేసు కేరళలో, కొన్ని స్టేట్స్ ఎఫెక్ట్ అయినాయి. మనకి క్వశ్చన్ పేపర్ డెప్త్గా ఇచ్చినప్పుడు ఏ రాష్ట్రాలని చెప్పేసి ఇవ్వచ్చు. సో మనకు ఫస్ట్ అన్నప్పుడు ఈజీగా ఆన్సర్ చేస్తాము. ఏ రాష్ట్రాలను కొద్దిగా ఇబ్బంది కాబట్టి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కేరళ వచ్చింది, తమిళనాడు వచ్చింది, ఒడిషా వచ్చింది, మనకి రీసెంట్గా నిన్న హర్యానా కూడా యాడ్ అయిందండి. సో నేను అప్డేట్ చేస్తూ ఉంటా ఏ స్టేట్స్ యాడ్ అయ్యాయని చెప్పేసి. సో కేరళ, తమిళనాడు, ఒడిషా అండ్ హర్యానా మనకు ఈరోజు అయితే యాడ్ అయిందని చెప్పేసి మనకి వార్తలు అయితే వచ్చినాయి. సో దీనికి కారణమైన వైరస్ ఏంటి అంటే ఇది ఏంటిరో వైరస్ జాతి అండి. సో ఏంటిరో వైరస్ అంటే ఏంటి అంటే మనకి ఏంటిరో అంటే ఏంది, పేగు. సో పేగ్కి ఇది ఎఫెక్ట్ అవుతుంది ముఖ్యంగా చూస్తే టమాటా ఫ్లూ అని చెప్పేసి. ఇలా అయినప్పుడు మనకి దీని లక్షణాలు ఏంటి అంటే టమాటాలు ఒక్క ఈ కొంచెం ఎర్ర పొక్కులు బొబ్బల్లాగా ఉబ్బస్తాయి కాబట్టి దీన్ని టమాటా ఫ్లూ అని చెప్పేసి చెప్పిండ్రు. కొద్దిగా చికెన్ గున్యా సిమ్టమ్స్ ఉంటాయి, డెంగ్యూ సిమ్టమ్స్ ఉంటాయి మనకి. ఇంకొకటి ఈ ఏది హ్యాండ్ అండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అని చెప్పేసి ఒక ఇది మనకి అంతా ఒకటే ఇది అంటే ఈ ఫేస్ మీద, మూతి దగ్గర, హ్యాండ్స్ మీద లేదా కాళ్ళకి ఎర్రటి మచ్చలు వస్తాయి. సో ఎక్కువ సిమ్టమ్స్ టొమాటో ఫ్లూ అనేది దీన్ని పోలి ఉన్నది ఎక్కువ.
మరి చికిత్స ఏంటి అంటే దేర్ ఇస్ నో స్పెసిఫిక్ చికిత్స లేదు ఇక్కడ, ట్రీట్మెంట్ లేదు. కాకుంటే సిమ్టమ్స్ బట్టి జ్వరం ఉన్నదా డోలో వేసుకో, పెయిన్స్ ఉన్నాయా యాక్నే అని చెప్పేసి మనకి ఏముంటుంది యాకే అని చెప్పేసి ఏది ఉంటే యాకే అది అది అంటే డోలో ఆక్లోఫెనిక్ అని చెప్పేసి అట్లా కొన్ని ఉంటాయి కదా. సో అట్లా మనమైతే ఏది ఉంటే అది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ టొమాటో ఫ్లూ అని చెప్పేసి ఏంటూరో వైరస్ ఫ్యామిలీ అని చెప్పేసి కాక్స్ సాకి వైరస్ A16 అని చెప్పేసి పర్టికులర్ వైరస్ పేరు. అది ఎక్కువ వచ్చేది ఎవరికంటే 5 years అండ్ బిలో చిల్డ్రన్స్కే ఎక్కువ వస్తుందండి ఈ వైరస్ అని చెప్పేసి. నెక్స్ట్ మనకి కేరళ సవారీ. నిన్న హిందూ పేపర్లో పెద్దగా మనకి ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో వచ్చింది, అంతగానం ఏం అవసరం లేదు. కేరళ ప్రభుత్వం అనేది కొత్తగా ఆన్లైన్ ట్యాక్స్ సర్వీస్ని ప్రవేశపెట్టింది. ఏంటిది మరి ఇంపార్టెన్స్ అంటే, ఎస్ అన్ని స్టేట్లో ట్యాక్స్ అనేది మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, బట్ అవన్నీ ప్రైవేట్ సంస్థలు. ఇది మన గవర్నమెంట్ సంస్థ తొలిసారిగా కేరళ అనేది ఆన్లైన్ ట్యాక్సీ సర్వీస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో మనకి లాభం ఏంటి అంటే మనకి, సో వీళ్ళు ఏ టైంలో తీసుకపోయినా సేమ్ ఛార్జ్ ఉంటుందండి, ఎక్కువ డబ్బులు అయితే తీసుకోరు వీళ్ళు. గవర్నమెంట్ సంస్థ కాబట్టి సో వెల్ఫేర్ మెథడ్లో ఉంటుంది కాబట్టి ఏ టైంలో పోయినా కూడా సేమ్ ఛార్జెస్ అప్లికేబుల్ అవుతాయి. ప్రైవేట్తో పోలిస్తే మా తక్కువనే ఉంటుంది. ఇంకా చూస్తే ఉమెన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందండి. సో ఉమెన్ ప్రొటెక్షన్ మనకి మారుమూల ప్రాంతాలకు పోయినప్పుడు కూడా ట్యాక్స్లలో పోతే మనము ఏం అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళకి సీసీ కెమెరాస్ ఉంటాయి, అవన్నీ ఆ డీజీపీ ఆఫీస్కి లింక్ అయి ఉంటాయట. సో ఇది బెస్ట్ టెక్నాలజీ. మనిషి ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ మంచి ప్రవర్తన ఉంటుంది, అబ్జర్వ్ చేయనప్పుడు సొంత ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఉమెన్కి రక్షణ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది కేరళ ప్రభుత్వాన్ని మనం మెచ్చుకోవచ్చు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నారీ శక్తి అంటే ఇది. సో మనం బిల్కిస్ బానోని 11 మంది సామూహికంగా రేపు చేస్తే ఆగస్ట్ 15th నాడు ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి ఉత్సవాలు చేసుకుంటూ వాళ్ళకి స్వీట్లు తినిపిస్తే ఇన్ఫ్యాక్ట్ అది గుజరాత్ ప్రభుత్వం చేసింది, అది దట్ ఈస్ నాట్ నారీ శక్తి, రైట్. ఇది కేరళ సవారీ అని చెప్పేసి ఇది ఒక అద్భుతమైన మన షీ టీమ్స్ మనకి ఉన్నాయి, బట్ ఇది ఇంకొద్దిగా ప్రజా రవాణాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, రైట్. ఇది బాగా పనిచేస్తుంది. సో మనకి హిందూ పేపర్లు నిన్న వచ్చింది ఎక్స్పెరిమెంట్ కాలం అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఫస్ట్ కమర్షియల్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అబ్జర్వేటరీ. సో ఏంటిది అబ్జర్వేటరీ అంటే అబ్జర్వ్ చేస్తుంది, అంతరిక్షంలో ఏదైనా శిథిలాలు వచ్చినప్పుడు కూడా వాటిని ట్రాక్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ ఏంటిది కమర్షియల్ అంటున్నా, ఫస్ట్ కమర్షియల్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్, మనల్ని అవేర్ చేస్తుంది ఏమన్నా శిలాశకలాలు వచ్చినప్పుడు. ఇది కమర్షియల్ అంటే ఏంది, సో వాణిజ్యం అంటున్నా. వాణిజ్యం అంటే ఏంది, ఒక ప్రైవేట్ సంస్థ అనేది రూపొందించింది. ఏ సంస్థ అంటే అది గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దిగంతర అని చెప్పేసి ఒక స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ బెంగళూరులో ఉంటుంది. దిగంతర వెరీ ఫస్ట్ టైం కాదు, మనం అలాంటి చూసినాం ఈ దిగంతర అని చెప్పేసి. ఎక్కడ చూసినామంటే ఇటీవల అంటే కొన్ని 3-4 months అవుతుంది మేబీ. PSLV-C అనేది సో 53 అనేది కొన్ని ఉపగ్రహాలు పంపింది, సింగపూర్కి పంపింది. అందులో మనకి ధృవ అని చెప్పేసి మన హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ, దిగంతర అని చెప్పేసి మన బెంగళూరు కంపెనీ కూడా చిన్న బుల్లి ఉపగ్రహాలు పంపినాయి. దిగంతర పంపింది ఏంటిదంటే ఈ వాతావరణ సమాచారాన్ని, అంతరిక్ష వాతావరణ సమాచారాన్ని ఇది కొలుస్తుంది. దాని పేరు రోబీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ పేరు అండి ఇది రోబీ. ఏంటి అంటే PSLV-C 53లో ఈ దిగంతర యొక్క బుల్లి ఉపగ్రహం అనేది రోబీ ఏం చేస్తుంది అంటే అంతరిక్ష వాతావరణాన్ని కొలుస్తుంది. అంటే వాతావరణం ఎలా ఉంది అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. స్పేస్ అట్మాస్ఫియర్ని, వెదర్ని ఇది మెజర్ చేస్తుంది. ఏది రోబీ అని చెప్పేసి మనకి ఇటీవల వార్తల్లో ఉంది, 4-5 months బ్యాక్ మేబీ, రైట్. ఇప్పుడు ఏంటి అంటే దిగంతర ఎందుకు వార్తల్లో వచ్చిందంటే తొలిసారిగా భారతదేశంలో వాణిజ్యపరంగా, అంతర్జాతీయంగా కాకుండా వాణిజ్యపరంగా, సో ఇది అంటే ఇండియాలో ఫస్ట్ది. ఏమన్నా రాకెట్ పంపినాము, దీని శకలాలు ఉంటాయి కదా, సో భూమి మీద పడేటప్పుడు ఇది చెప్తుంది, వెంటనే మనల్ని అవేర్నెస్ చేస్తుంది అన్నట్టు. దిగంతర ఇది ఎక్కడ ఏర్పాటు చేసిండ్రు అంటే ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిండ్రు. సో గర్వాల్ ప్రాంతంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మనకు గుర్తుకొస్తుందా మరి దీన్ని చూస్తే ఒకటి ఇటీవల మనం డిస్కస్ చేసినాం. ఒకటి ఇస్రో అనేది నేత్ర అని చెప్పేసి రూపొందించింది. నేత్ర మరి ఇదేమో గవర్నమెంట్ ఇది. సో
సో సేమ్ పని చేస్తుంది, ఇదేం పని చేస్తుందో ఇది అదే పని చేస్తుంది. నేత్ర అని చెప్పేసి ఇస్రో రూపొందించింది. సో స్పేస్ ఆబ్జెక్ట్ని ట్రాక్ చేస్తుంది, ట్రాక్ అండ్ అనాలిసిస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది నేత్ర ప్రాజెక్టు. ఇదేంటంటే దిగంతర ప్రాజెక్టు. దీన్ని దాని ఒక పరిమాణం చూస్తే 10 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్న వాటిని ఇది చూపెడుతుందండి. ఇది కూడా మనకు దాదాపు అంతే ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఇది దిగంతరం అని చెప్పేసి ఇవి రెండు మనకి LEO కక్షలో పనిచేస్తాయి. LEO కక్షలో అంటే ఏంది, లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పేసి భూమికి అత్యంత దగ్గరున్న దూరాన్ని LEO అని చెప్పేసి పిలుస్తాం. అది మనకి దిగంతరం, అందుకు మనకి వార్తల్లో అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి విజిమ్ పోర్టు. సో విజిమ్ పోర్ట్ అంటే మన కేరళలో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఫేమస్ పర్సన్ అదాని పోర్టు. సో ఈ పోర్టుకి వ్యతిరేకంగా కేరళలోని మత్స్యకారులు ధర్నా చేస్తున్నారు. సో మనకి న్యూస్ ఇన్ పోర్ట్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఎక్కడైనా కూడా ఇండియా మొత్తంలో, ప్రపంచం మొత్తంలో పర్యావరణ ప్రాజెక్ట్ కానీ, ఏమైనా నది ఉన్నప్పుడు కానీ, పోర్ట్ ఉన్నప్పుడు కానీ, సంథింగ్ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేపట్టినప్పుడు అక్కడి ప్రజలు, ముఖ్యంగా ట్రైబల్ వాళ్ళు ఫైట్ చేస్తే, ధర్నా చేస్తే మనకి వార్తల్లో వస్తుంది. లొకేషన్ అని చెప్పేసి వార్తల్లో వస్తుంది. సో ఏంటిది, ఇది విజిమ్ పోర్ట్ అని చెప్పేసి కేరళలో ఉన్నది, కొచ్చిన్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే కేరళ ప్రభుత్వము, ఇండియన్ ప్రభుత్వము, అదాని ప్రభుత్వం ముగ్గురు కలిసి దీన్ని స్థాపిస్తున్నాయి. ఇంకా పూర్తిగా కాల నిర్మాణంలో అయితే ఉంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతే వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. అది CDRI అని చెప్పేసి దానికి అంతర్జాతీయ హోదా వచ్చింది. సో CDRI వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది మనకి రెండు రకాల అప్డేట్ ఏంటి అంటే, 31th స్టేట్గా ఒక దేశం అనేది మనకి ఏది యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనే సంస్థ సభ్యత్వం పొందింది ఒకటి. CDRIకి అంతర్జాతీయ హోదా వచ్చింది. మనకి రెండు జరిగినాయి ఒకటేసారి. ఏంటది, కొలిషన్ సమూహము, డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే విపత్తులని తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి అని చెప్పేసి, విపత్తు రాకుండా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి, దానికోసం కూటమిగా ఏర్పడ్డాయి 31 దేశాలు ఈ రోజుతోని. ఏంటిది, కొలిషన్, డిజాస్టర్ రెసిలెంట్ అంటే వెంటనే తట్టుకోవాలి, తట్టుకునే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మోడీ యొక్క ఇనిషియేటివ్ అండి. మనకి అంటే 2019లో మనకి న్యూయార్క్లో జరిగిన UN క్లైమేట్ యాక్షన్ మీటింగ్లో తొలిసారిగా ప్రతిపాదించిండు. మోడీ యొక్క బుర్ర నుంచి మనకి పుట్టుకొచ్చింది, బుర్ర మోడీది CDRI అని చెప్పేసి. దీని లక్ష్యం ఏంటిదంటే, మనకి డిజాస్టర్స్ వచ్చినప్పుడు లేదా రాకుండా మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి లక్ష్యం ఇది. సో మనకి మోడీ నుంచి పుట్టుకొచ్చినాయి. ఇది CDRI ఉన్నది. ఇంకొకటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి మనకి ఇది ఉన్నది. సో ఫ్రాన్స్ అండ్ ఇండియా సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేస్తాయి. ఇది ఓన్లీ ఇండియా ఏర్పాటు చేసింది. దీనికి ఇప్పుడు UNO అనేది 1947 చట్టం ప్రకారము అంతర్జాతీయ హోదా ఇచ్చింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీలో ఆమోదించింది. హెడ్ క్వార్టర్ ఆమోదించింది. ఇంటర్నేషనల్ స్టేటస్ అనేది ఇచ్చింది. UNO 1947 చట్టం ప్రకారం ఇచ్చింది. నెక్స్ట్ కొత్తగా 31st మెంబర్ స్టేటు, మనకు 30 ఏంటి, మనకి మడగాస్కర్ అని చెప్పేసి మనము జూలైలో డిస్కస్ చేసినాం. మనం మడగాస్కర్ అని చెప్పేసి నేను PDF ఫైల్ ఇచ్చిన, ఒక 3-4 డేస్ క్లాసెస్ చేయలే కదా, అప్పుడు ఆ PDF ఫైల్లో మడగాస్కర్ అని చెప్పేసి ఉన్నది మనకి. 30 ఇదైతే 31 ఏంటంటే మనకి యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఒక సంస్థ. ఇది మన పేపర్ చూస్తే 31 ఉండదు, ఇది ఉంటుంది 31 సభ్య దేశాలు 8 సంస్థలు అని చెప్పేసి ఉంటుంది మనకి. బట్ తప్పు మనకి ఇది, హిందూ పేపర్లో కూడా ఇట్లనే వచ్చినట్టున్నది అయితే. సో తప్పు మనకి ఇది ఏంటిదంటే 23 మెంబర్ స్టేట్స్, మెంబర్ కంట్రీస్ ప్లస్ 8 ఇన్స్టిట్యూషన్స్. అందులో వరల్డ్ బ్యాంక్ ఉంటుంది, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది,
యూరోపియన్ యూనియన్ ఉంటుంది, ఇదేంటిది యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి. కొత్తగా మనకి మడగాస్కర్ అని చెప్పేసి వచ్చింది. ఈ సోలార్ అలయన్స్లో మనకు కొత్తగా నార్వే అని చెప్పేసి జాయిన్ అయింది 106 అని చెప్పేసి. రైట్, ఇది సిడిఆర్ఐ గురించి. ఇది ఎప్పుడు పుట్టుకొచ్చింది అంటే 2019లో పుట్టుకొచ్చింది. నెక్స్ట్, ఇండియా ఫస్ట్ ఎడ్యుకేషన్ టౌన్షిప్. సో ఎడ్యుకేషన్ టౌన్షిప్ అని చెప్పేసి తొలిసారిగా యూపీలో ఏర్పాటు చేసిండు. గుర్తుపెట్టుకోండి, యూపీలో అని చెప్పేసి. మొత్తం మీద దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే సింగిల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్. అంటే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ ఆధ్వర్యంలో అన్ని రకాల స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తారట. అది క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే ఇస్తుందట. సో సింగిల్ ఎంట్రీ అంటే నువ్వు ఒక్కనిగా రావాలి, మల్టిపుల్ ఎగ్జిట్స్ అంటే నువ్వు ఎక్కువ నేర్చుకొని పోవాల్సి ఉంటుంది, ఎక్కువ స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే సింగిల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొకటి మనకి వార్తల్లో ఉంది, గార్బా నృత్యము లేదా గార్బా డ్యాన్స్ అని చెప్పేసి. ఇది గుజరాత్లో మనకి నవరాత్రుల సందర్భంగా దీన్ని ఆడతారు. సో ఎందుకు మనకు వార్తల్లో వచ్చింది, లాస్ట్ 1 వీక్ 1-2 వీక్స్ బ్యాక్ వార్తల్లో వచ్చింది జిఎస్టీ విషయంలో. జిఎస్టీ విధిస్తులని చెప్పేసి ధర్నా చేస్తున్నారు, జిఎస్టీ వద్దు అని చెప్పేసి, టికెట్ కోసం, చూడాలంటే టికెట్ కోసము. ఇప్పుడు వార్తల్లో వచ్చిందంటే 2022 గాను ఇండియా అనేది ఈ యునెస్కో ఒక జాబితా ఉంటుంది. ఏంటిది అంటే ఇంటంజిబుల్, సో ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సెంటర్ అని చెప్పేసి గుర్తిస్తుంది. మనకు మామూలుగా వరల్డ్ హెరిటేజ్ సెంటర్ ఉంటుంది, ఇదొక సైటు. ఇది గుర్తించనిది, అసంపూర్ణంగా ఉన్నటువంటి దాన్ని ఈ ఇంటంజిబుల్ కల్చరల్ అని చెప్పేసి ఇది గుర్తిస్తుంది. యునెస్కోనే 2 సంస్థలు సేమే కానీ 2 కేటగిరీలు వేరే ఉంటాయి. 2022 కోసం ఇండియా నుంచి ఇది నామినీ అయింది గార్బా అని చెప్పేసి. 2021లో మనకి కలకత్తాలోని దుర్గా పూజ అని చెప్పేసి ఎంపిక అయింది. అదేమో ఎంపిక అయింది, ఇదేమో నామినేట్ అయింది. ఇంకా ఇది ఎంపిక అయితే మనకి ఇండియా ఎస్ దట్ ఈస్ కంగ్రాచులేషన్ మనం చెప్పొచ్చు. మన కరెంట్ అఫైర్స్లో కూడా వస్తుంది. మళ్ళీ మనం ఒకసారి కరెంట్ అఫైర్స్ చూస్తే ఇటీవల వార్తల్లో మనకి యునెస్కో యొక్క ఇంటంజిబుల్ హెరిటేజ్ కల్చరల్ కమిటీలో ఇండియా సభ్యత్వం పొందింది. 2026 వరకు సభ్యత్వం అనేది ఉంటుంది. ఇందులో 26వ సభ్యత్వం మనకి ఉంటుంది. సో మనకి యునెస్కో అనేది అందుకు మనకి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ ఒక 75 అమృత్ గ్రాంట్స్ అంటాం. సో అమృత్ గ్రాంట్స్ అని చెప్పేసి మనకి స్టార్ట్ అయింది. ఏంటి అమృత్ గ్రాంట్స్ అంటే బయోటెక్నాలజీ డెవలప్మెంట్ చేసేందుకు ఒక 75 సిటీలలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. బయోటెక్నాలజీ ఏర్పాటు చేసేందుకు, డెవలప్మెంట్ చేసేందుకు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ యొక్క బీరక్ అనే సంస్థ ఉంటుంది కదా, బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అని చెప్పేసి బయోటెక్నాలజీ రంగంలో సహకారం అనేది అందిస్తుంది. బీరాక్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ యొక్క సంస్థ అది. దీని ఆధ్వర్యంలో 75 అమృత్ గ్రాంట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. 75 అమృత్ సరోవర్ అంటే ఏంటి, మనకి ప్రతి జిల్లాలో ఒకటి 75 అనేది నదులు కట్టాల్సి ఉంటుంది. ఇదేమో మనకి 75 అమృత్ గ్రాంట్స్ అంటే ఆవిష్కరణ, బయోటెక్నాలజీ రంగంలో ఆవిష్కరణ కోసము. మనకి ఇటీవల చూస్తే మోడీ ఎర్రకోట సాక్షిగా జై జవాన్ జై కిసాన్ అన్నాడు. ఎవరు ఫస్ట్, ఎల్బి శాస్త్రి అని చెప్పేసి. వాజ్పేయి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అన్నాడు. మోడీ దానికి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అని చెప్పేసి అన్నాడుగా. దానిలో భాగంగా ఇది ఫస్ట్ ఇనిషియేటివ్ అండి, ఫస్ట్ స్కీమ్ అన్నట్టు ఇది జై అనుసంధాన్. సో అనుసంధాన్ అంటే ఏంటి, ఆవిష్కరణ. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో నూతన ఆవిష్కరణ కావచ్చు, లేదా ఇన్నోవేషన్ కావచ్చు, నవకల్పన లేదా ఆవిష్కరణ అని చెప్పేసి వస్తుంది. ఆ ఆవిష్కరణ కోసమే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది బయోటెక్నాలజీ రంగంలో 75 అమృత్ గ్రాంట్స్ అని చెప్పేసి ఇది అమలు చేస్తుంది. సో మనకి ప్రశ్న ఏమొస్తుందంటే, జై అనుసంధాన్ మోడీ యొక్క విజన్కి ఫస్ట్ స్కీమ్ ఏంటి అంటే 75 అమృత్ గ్రాంట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మన పిఐబి సైట్లో స్పష్టంగా పేర్కొన్నాడు. మన ప్రియతమ ప్రధానమంత్రి యొక్క విజన్కి అనుగుణంగానే 75 గ్రాంట్స్ అనేవి వస్తుంది అని చెప్పేసి ఉంది. కాబట్టి మనం దాన్ని అదే మన క్వశ్చన్లో వస్తుంది.
సో జై అనుసంధాన్ అంటే ఆవిష్కరణ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అని చెప్పేసి, ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్రం అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మనకు జరుగుతుంది. ఈ ఇయర్ మనకు జరగాల్సింది వాస్తవంగా ఉక్రెయిన్లో జరగాలి. ఈ సమ్మిట్ కాదు, పోటీలు అన్నట్టు ఇవి. మనకి రష్యా ఉక్రెయిన్ యొక్క స్టాండ్ ఆఫ్ అంటే ఆందోళన ఉంది కాబట్టి, సో ఉక్రెయిన్ ప్లేస్లో మనకి జార్జియా వచ్చింది. సో జార్జియా దేశం కండక్ట్ చేసింది ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్ అని చెప్పేసి. ఇందులో ఇండియా అనేది 3వ స్థానం పొందింది. ఫస్ట్ ఎవరు మనకి అంటే ఇరాన్. ఇరాన్ అఫీషియల్ టీమ్ అట. సెకండ్ వచ్చేసి ఇరాన్ గెస్ట్ టీమ్ అట. నాకు ఇది అర్థం కావాలి, అందుకే నేను దానిలో బ్లాక్ ఉంచిన. సో ఇరాన్ గెస్ట్ టీమ్ ఫైనల్ చేసుకోండి. మూడో చూస్తే ఇండియా అండ్ సింగపూర్ అండి. ఇండియా అండ్ సింగపూర్ అని చెప్పేసి మనకి 3వ ప్లేస్ మనకు ఉన్నది. ఇండియాకి 3 గోల్డ్ వచ్చినాయి, 2 సిల్వర్లు వచ్చినాయి. 3+2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ 3+2లా ఒక వ్యక్తి మన హైదరాబాద్ పర్సన్ అండి. ఇది బోరడా అని చెప్పేసి. సో బోరడా, BORAD అని చెప్పేసి ఉంది మన పేరు అయితే. బొరాడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో మనకి మోహిల్ బొరాడ్ అని చెప్పేసి తెలంగాణ వ్యక్తి, గోల్డ్ మెడల్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇంకా రాఘవ్, సో రాఘవ్ గోయల్ కూడా గోల్డ్ వచ్చింది. కానీ గోల్డ్తో పాటు క్లిష్టమైన సమస్యను పరిష్కారం చేసినందుకట స్పెషల్ అవార్డు ఇచ్చిండ్రు. ఎవరికి? మన ఇండియన్ వ్యక్తే రాఘవ్ గోయల్ అని చెప్పేసి ఇతనికి వచ్చింది. అండ్ మోహిల్ బోరడ్ అని చెప్పేసి తెలంగాణ వ్యక్తి కూడా మనకు వచ్చింది. దాంతోపాటు ఈ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్కి ఇండియన్ వ్యక్తి మనకి ఏది చైర్మన్గా ఎన్నికయ్యాడు. ఇదే సమావేశంలో మనకి అమితులే సులే అని చెప్పేసి. సో అనికేత్ సులే. సో అనికేత్ సులే అని చెప్పేసి మనకి పేర్లు ఇట్లా కష్టంగా ఉన్నప్పుడు స్పష్టంగా అదే పేరు వారం రోజులు గుర్తున్న అవసరం లేదు. సులే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 4 ఆప్షన్లలో మనం గుర్తుపట్టచ్చు ఈజీగా. రైట్. నెక్స్ట్ ఇంకొక క్షిపణి మనకి పంపిళ్ళు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. వర్టికల్ లాంచ్డ్ షార్ట్ టు రేంజ్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. ఇది మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం మనం ఆల్రెడీ. సో షార్ట్ టు రేంజ్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అని చెప్పేసి, సర్ఫేస్ టు ఎయిర్ SRAM. సో మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిందే. మనం ఎక్కడి నుంచి పంపిళ్ళు దీన్ని అంటే, సో వర్టికల్ అంటే ఇట్లా పంపిళ్ళు. సో ఒడిషా తీరంలోని చాందీపూర్ నుంచి పంపిళ్ళు. చాందీపూర్ నుంచి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పంపిళ్ళు. షార్ట్ రేంజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నేవీ DRDO కలిపి అది పంపింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న వార్తలండి. మనకి ఇటీవల చూస్తే ఎక్కువ వార్తలు ఇవే ఉంటున్నాయి. సో నాకేంటంటే పాలిటీ ఎక్కువ ఉండాలి. ఎందుకు అంటే మనకు పాలిటీ కరెంట్ అఫైర్స్ని ఆల్మోస్ట్ కవర్ కావాలి. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే ఎకనామీ ఉన్నది. సో HDFC బ్యాంక్ అనేది తొలిసారిగా ఒక ప్రైవేట్ రంగంలో ఆల్ ఉమెన్ బ్యాంక్ని సృష్టించింది. ఆల్ ఉమెన్ బ్యాంక్ బ్రాంచ్ అనేది కేరళలోని కోజికోడ్లో. సో మనకి కోజికోడ్లో సో ఫస్ట్ HDFC బ్యాంక్ అనేది ఆల్ ఉమెన్ బ్రాంచ్ అన్నట్టు. అంటే ఆ బ్రాంచ్లో మొత్తం మంది మహిళలు ఎంప్లాయీస్ ఉంటారు. సో ఇది కేరళలో కోజికోడ్లో. గుర్తుపెట్టుకోండి. మనకి గుర్తుకు రావాలి వెంటనే ఇటీవల తెలంగాణ రాజస్థాన్ ప్రభుత్వం కలిసి రాజస్థాన్లో తొలిసారిగా మహిళా శ్రీనిధితో కలిసి, తెలంగాణ యొక్క శ్రీనిధి స్కీమ్తో కలిసి మనకి కోఆపరేటివ్ రంగంలో ఫస్ట్ ఆల్ ఉమెన్ బ్యాంక్ని రాజస్థాన్లో స్థాపించినాయి. తెలంగాణ ప్రభుత్వము రాజస్థాన్ కలిసి. అంటే ఏ రాష్ట్రం ఏర్పాటు అంటే రాజస్థాన్, మనము సపోర్ట్ చేసినాము. గుర్తుపెట్టుకోండి. ఇండియాస్ ఫస్ట్ ఆల్ ఉమెన్ కోఆపరేటివ్ బ్యాంకు రాజస్థాన్ అని చెప్పేసి TSతో ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్ ఒక రీసెర్చ్ పేపర్ని RBI మనకి రిలీజ్ చేసింది. సో ఇది RBI యొక్క స్టాండ్ అన్నట్టు. ఏంటిది అంటే ప్రైవేటైజేషన్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ఆల్టర్నేటివ్ పర్స్పెక్టివ్ అని చెప్పేసి. ప్రైవేట్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకు అంటే
ప్రభుత్వ రంగ బ్యాంకులని ప్రైవేటీకరణ చేయడము ప్రత్యామ్నాయ దృక్పథం అని చెప్పేసి ఒక రీసెర్చ్ పేపర్ నేమ్ మనకి. సో మన ప్రశ్న ఎలా వస్తుందంటే, ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకులని ప్రైవేటీకరణ చేయడం మీద ఆర్బీఐ యొక్క స్టాండ్ అనేది ఏంటి, ఆ పేపర్ ఏంటి అని చెప్పేసి వస్తుంది. దీని ప్రకారం ఏంటి అంటే, ప్రభుత్వ రంగ బ్యాంకులని ప్రైవేటీకరణం చేయడం అనేది సో మన నాన్ వెజ్ కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏంటిది ధూమపోయింది. రైట్, పర్స్పెక్టివ్ అనేది ఏంటిదంటే ఏం చెప్తున్నాం. సో ఈ ఆర్బీఐ స్టాండ్ ఏంటి అంటే, ఫస్ట్ చూస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ని ప్రైవేటీకరణ చేస్తే మేలు కంటే కీడే ఎక్కువ అనట. సో కీడే ఎక్కువ. మనకి బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ ఏమన్నది, 2 బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తామన్నది. సో ఆర్బీఐ ఏమంటుంది, చేయొద్దు అమ్మ ప్లీజ్ అని చెప్పేసి బతులాడుతుంది. ఎందుకు అంటే చూస్తే గిట ఈ జన్ధన్ యోజన అని చెప్పేసి మనకి జీరో బ్యాంక్ అకౌంట్ అనేది ఉన్నది, జీరో బ్యాలెన్స్ అని చెప్పేసి. ప్రైవేట్ బ్యాంకులు ఇస్తాయా? ఇయ్యాయి. జన్ధన్ ఖాతా లేకుంటే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్స్ కొన్ని ఉంటాయి. అటువంటి స్కీమ్స్కి బ్యాంక్ అకౌంట్ లేకుంటే ఇబ్బంది అవుతుంది. సో ప్రైవేట్ బ్యాంకులు జీరో అకౌంట్ మనకి ఇవ్వవు కాబట్టి ఇబ్బంది అవుతుంది ఒకటి. ఇంకా ఈ ఫార్మర్స్కి నాబార్డ్ ద్వారా మనకి లోన్స్ కానీ మిగతా లోన్స్ కానీ ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తే మిగతా వాళ్ళు ఇవ్వరు. ఇంకోటి ముఖ్యంగా మనకి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటాం. ఫైనాన్షియల్ ఏంటి, ఇన్క్లూజన్ అని చెప్పేసి అంటే అందరినీ చేర్చుకుంటుంది ప్రభుత్వ రంగ బ్యాంకు. గ్రామీణ దానిలో కూడా మనకి బ్రాంచ్ అనేది ఓపెన్ చేస్తారు. కనీసము దానికి ఒక చిన్న పాయింట్ అనేది ఉంటుంది. మన ప్రైవేట్ రంగ బ్యాంకులు చూస్తే మెయిన్లీ సిటీస్లలో ఉంటుంది. అది అక్కడ నీ ఖాతాలు లేకుంటే దాన్ని ఎత్తేస్తారు, ఇంకా ఖాతా ఎక్కడో ఎక్కువ ఉంటే అక్కడికే తీసుకెళ్తారు. అదే మన పబ్లిక్ బ్యాంక్స్ అట్లా ఉండవు. ఖాతా ఉన్నా లేకపోయినా ఒకసారి ఉన్నదంటే ఇంకా ఉండాల్సిందే అని చెప్పేసి. అంటే ఫైనాన్షియల్గా మనకి ఇంక్లూజన్ అంటే అందరినీ జమ చేసుకుంటుంది. ఏటీఎంస్ మనకి ఎక్కువ చూస్తే ఎస్బీఐ ఏటీఎంస్ మనకు కనిపిస్తే ఎక్కడ పడితే అక్కడ కాబట్టి. సో మనకి నగరంలో హెచ్డిఎఫ్సి తక్కువ ఉంటాయి, ఐసిఐసి తక్కువ ఉంటుంది, సో యాక్సిస్ తక్కువ ఉంటుంది, ఇవి ఎక్కువ ఉంటాయి. అంటే మనకి అన్ని రకాలుగా సౌకర్యం అనేది కల్పిస్తుంది. ప్రైవేట్ మనం లోన్స్ తీసుకున్నా కూడా ఇంట్రెస్ట్ రేట్ అనేది దీనిలో తక్కువ ఉంటుంది, మోసం తక్కువ ఉంటుంది. మన నష్టాలు కొన్ని ఉన్నాయి. ఏంటిదంటే మనకు నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ అని చెప్పేసి మొండి బకాయిలు ఎక్కువ ఉన్నాయంటే అది పనితీరులో లోపం తప్పించి అంతకంటే ఎక్కువ లేదు. సో దీన్ని మెరుగుపరుచుకోవాలి, పటిష్టం చేయాలి, పర్యవేక్షణ అధికారం ఎక్కువ పెంచాలి అని చెప్పేసి ఆర్బీఐ చెప్పింది. దీనికి మందేయకుండా దీని లోపంగా చూపెట్టి మంచిగా పనిచేసే బ్యాంకులని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి, పేదవాడికి బ్యాంకింగ్ రంగాన్ని దూరం చేయొద్దు అని చెప్పేసి ఆర్బీఐ అనేది రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇది ఆర్బీఐ రిపోర్టు, ఆర్బీఐ యొక్క మాటలు మనవి కాదు అవి. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే చేసిందే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ మీద కమిటీ అనేది ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నదట. 4 సబ్ గ్రూప్స్ని ఏర్పాటు చేసుకుందట. 4 సబ్ గ్రూప్స్కి 4 చైర్మన్స్ ఎవరు లేరు మనకి ఇంతవరకు, ఎక్కడ అప్డేట్ లేదు మనకి న్యూస్ అయితే. రైట్, ఇప్పుడు ఏంటి అంటే మనకైతే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ కమిటీ కాదు, దీన్ని ఎందుకు ఇట్లా చెప్తున్నారు కానీ పేపర్ వాళ్ళు అయితే 3 అంశాలు మనకి ఇది అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఒకటి, మినిమం సపోర్ట్ ప్రైస్ యొక్క లీగలైజ్ కాదు, ఇది మరింత ఎఫెక్ట్గా ఎలా పనిచేయాలి. శాంతకుమార్ కమిటీ చెప్తుంది కేవలం 6% మందికే ఇది అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి. అది పంజాబ్ హర్యానాకే మేబీ ఎక్కువ. అండ్ ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పేసి ఒకటి, మనకి ట్రాన్స్పరెన్సీ ఉండాలి అండ్ ఎఫెక్టివ్గా ఇంకెట్లా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి. సెకండ్ది మనకి జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటాం. జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటే ఐ మీన్ న్యాచురల్ ఫార్మింగ్ లేకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేసేలా కొన్ని రూల్స్ని చెప్పాలని చెప్పేసి ఒకటి. ఇంకేంటి మనకి అంటే ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే పంట వైవిధ్యీకరణ అని చెప్పేసి, పంట యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది అని చెప్పేసి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సంజయ్ అగర్వాల్ దీనికి మనకి ఏంటిది అనే వ్యవసాయ శాఖ మాజీ సెక్రటరీ అని చెప్పేసి చైర్మన్గా ఉన్నాడు. దీనికి సంయుక్త కిసాన్ మోర్చా అని చెప్పేసి ఇది మీటింగ్కి 3 పంపాల్సి ఉండే, 3 మనకి పంపలేదు. సో మనకి ఇదైతే వార్తల్లో అయితే వచ్చింది. 4 ఏంటి మరి, ఇవి 3 అండి.
4 సబ్ గ్రూప్స్ అని కదా, ఇవి 3. అందులో ఒకటి స్పెషల్గా మనకి ఫస్ట్ గ్రూప్ అనేది ఈ 3 అంశాలని హిమాలయన్ స్టేట్స్లో స్పెషల్గా అధ్యయనం చేయాలి. నెక్స్ట్ 4వది ఏంటంటే మనకి ఈ మైక్రో ఇరిగేషన్ అనేది ఫార్మర్ సెంట్రిక్గా ఉండాలని చెప్పేసి, ఫార్మర్ యొక్క అవసరాలకి అనుగుణంగా ఉండాలని చెప్పేసి 4 గ్రూప్స్ ఏర్పాటు చేసింది. మనకి పూర్తిగా సమాచారం ఇంకేం లేదు, అంటే 4 గ్రూప్స్కి చైర్మన్స్ ఉండి ఉంటారు, దాన్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇంకా అప్డేట్ న్యూస్ మనకైతే ఏమీ లేదు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే ఇంకా కొన్ని లేవు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా 4 ఉన్నాయి. అందులో భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ మంకీ పాక్స్ టెస్ట్ కిట్ని ఆమోదించబడింది ట్రాన్సాసియా. సో ట్రాన్సాసియా అని చెప్పేసి ఇది బయోమెడికల్ కిట్ అనేది తొలిసారిగా మంకీ పాక్స్ గుర్తించేందుకు ఒక టెస్టింగ్ కిట్ని రూపొందించింది. మంకీ పాక్స్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. WHO ప్రకారం మంకీ పాక్స్ అనేది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ఐడెంటిఫై చేసింది, ఇంకా పాండమిక్గా చేయలేదు. ఇది ఎక్కువ స్వలింగ సంపర్కుల మధ్యనే వ్యాప్తి అనేది అవుతుంది. ఎక్కువ యూకేలో వ్యాప్తి అయింది, నైజీరియా నుంచి వచ్చింది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో లోకలైజ్ అయిన వ్యాధి ఒకటి మంకీ పాక్స్. ఇండియా కేరళలో ఫస్ట్ వచ్చింది. బెల్జియం అనేది ఫస్ట్ టైము దీనికి ఏంటిది అది ఐసోలేషన్ పెట్టింది, రైట్. ఇంకోటి వరల్డ్ వాటర్ వీక్ అండి. సో వరల్డ్ వాటర్ వీక్ 2022 అని చెప్పేసి ఆగస్టు 23 నుంచి ఎవ్రీ ఇయర్ సేమ్ డేట్ ఉంటుంది, సెప్టెంబర్ 1 వరకు కండక్ట్ చేస్తుంది. స్టాక్ హోమ్ వాటర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉంటుంది. స్టాక్ హోమ్ వాటర్ ఇన్స్టిట్యూషన్ అనేది కండక్ట్ చేస్తుంది. దీని థీమ్ ఏంటి అంటే సీయింగ్ అన్సీయింగ్ అని చెప్పేసి, చూడండి చూపించాలని చెప్పేసి, వాటర్ యొక్క వాల్యూ తెలుసుకోవాలని చెప్పేసి, వాల్యూ ఆఫ్ ది వాటర్ అని చెప్పేసి మనకు ఉన్నది. ఇంకోటి బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా జార్ఖండ్ రాష్ట్రం అనేది విత్తన పంపిణీని తొలిసారిగా చేసింది అట. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే మనం డిస్కస్ చేసినాం ఇక్కడ ఈ క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి మన కరెంట్ ఇష్యూలో ప్లేలిస్ట్లో ఉంటుంది. అందులో 1 క్లాస్ 2 క్లాస్ అని ఉంటుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటిని అక్కడ డిస్కస్ చేసినాం ఆల్రెడీ. దీన్ని ఉపయోగించుకొని విత్తన పంపిణీని ఫస్ట్ టైం అమలుచేసింది ఎవరు అంటే జార్ఖండ్ స్టేటు. నెక్స్ట్ ఇండియా యొక్క ట్రూలీ నిజమైన స్వదేశీ హైడ్రోఫ్యూయల్ సెల్ తోని నడిచే బస్సు అనేది సో పూణేలో స్టార్ట్ చేయబడింది. హైడ్రోఫ్యూయల్ సెల్ అంటే ఏంటిదంటే హైడ్రోజన్ ఇంధనాన్ని వాడుకొని మనకి కరెంటుని ఉత్పత్తి చేసి ఆ కరెంటు సహాయంతో ఆ బస్సు అనేది మనకి నడుస్తుంది. ఏంటిది ఇండియా యొక్క ట్రూ వాటర్ నిజమైన అని హెడ్డింగ్ మనకి PIBలో ఉన్నది. దీన్ని KPIT అండ్ CSIR అనే సంస్థ అనేది పూణేలో స్టార్ట్ చేసింది తొలిసారిగా. సో ఫస్ట్ బస్సు మనకి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అనే బస్సు అనేది హైడ్రోజన్ ఫ్యూయల్ని వాడుకొని కరెంటుని జనరేట్ చేస్తుంది. అది పోతూనే మన కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఛార్జింగ్ బయటకు అట్లా ఏం లేదు ఇక్కడ, రైట్. మనకి ఇటీవల చూస్తే ఫస్ట్ కార్ ఎక్కడ, ఇది ఫస్ట్ బస్సు కదా. ఫస్ట్ కార్ ఎక్కడ అంటే మనకి ఈ టాటా వాళ్ళది, టొయాటా వాళ్ళది. సో టొయాటా వాళ్ళ కారు పేరు ఏంటిది మిరాయ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మిరాయ్ అని చెప్పేసి టొయాటా వాళ్ళది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిరాయి అంటే ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి మనకి గడ్కారీ నిన్న చెప్పిండు. నేను మిరాయి వేనా, మిరాయి అంటే ఇది ఫ్యూచర్ అని చెప్పేసి, ఇదే మన ఫ్యూచర్ అని చెప్పేసి పూణేలో కనిపించింది అని చెప్పేసి మనకి ట్వీట్ చేసిండు నితిన్ గడ్కరీ అని చెప్పేసి. ఫస్ట్ కార్ ఏంటి మనకి టొయాటా కారు, టొయాటా వాళ్ళది కారు పేరు మిరాయి అని చెప్పేసి, అనగా ఫ్యూచర్ అని చెప్పేసి. ఈ టాటా లేదా మిరాయి కార్ అని చెప్పేసి దీన్ని ఫస్ట్ టైం ఏ స్టేట్ రిజిస్ట్రేషన్ కోసం అనుమతించింది అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ కాదు కేరళ. ఫస్ట్ కార్ స్టార్ట్ అయింది ఢిల్లీకి, పార్లమెంట్లో వేయండు, పార్లమెంట్కి ఢిల్లీలో కార్లో వేయండు నితిన్ గడ్కరీ. ఈ టొయాటా యొక్క కార్ మిరాయిని ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అంటే కొనుగోలు ఏదంటే కేరళ స్టేట్ అనేది మనకి ఆమోదించింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొన్ని గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ మనకి ఒక 3 ఉన్నాయి, గవర్నమెంట్ కార్యక్రమాలు మనకు ఉన్నాయి. అందులో ఫస్ట్ చూస్తే మనకి ఏంటి అంటే రాష్ట్రీయ పురస్కార పోర్టల్. సో రాష్ట్రీయ పురస్కార పోర్టల్ అని చెప్పేసి ఇది హోంశాఖ మినిస్ట్రీ అనేది దీన్ని నిర్వహణ చేస్తుంది. హోంశాఖ అనేది
పురస్కారం అంటే అవార్డ్స్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏ మినిస్ట్రీ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇచ్చే అవార్డ్స్ని ఇందులో నామినేట్ చేసేందుకు మనకి అవకాశం కల్పించింది. సో జన్ భాగీదారి అంటున్నాం. సో అంటే అవార్డ్స్ల ఎంపికలో మనకి జన్ భాగీదారి అని చెప్పేసి ప్రజల భాగస్వామ్యం ఉన్నది అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది. సో ట్రాన్స్పరెన్సీ కూడా మనకు ఉంటుంది. అంటే ఎవరికో ఫోన్ చేస్తే అవార్డు ఇచ్చిన డబ్బులకి కనకుండా సో నీకు ఇష్టమైన వ్యక్తిని నువ్వు నామినేట్ చేయవచ్చు. ఇప్పుడు మనకి పద్మ అవార్డ్స్కి స్టార్ట్ అయింది నామినేషన్ అనేది. సో మీరు ఒక వ్యక్తిని గుర్తించి నామినేట్ చేయవచ్చు మీరు, రైట్. ఇప్పుడు ఏంటిది మీకు ప్రశ్న ఎట్లా వస్తుందంటే, సరే ఇది ఏ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది? హోంశాఖ మినిస్ట్రీ. ఇది ప్రశ్న రాదు మనకి. డెప్త్గా అడగాలి అంటే ఇటీవల హోంశాఖ మినిస్ట్రీ అనేది ఇండియా కోసము రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ని ప్రారంభించింది. దీనికి సంబంధించి సరి అయినది ఏంటిది? సో జన్ భాగీదారీ ఉన్నది అండ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పేసి ఉన్నది. సో మన రెండు ఆప్షన్స్ కరెక్టే. అవార్డుల ఎంపికలో ట్రాన్స్పరెన్సీ తేవాలి, అవార్డుల ఎంపికలో నిన్ను భాగస్వామ్యం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇది మనకున్నది. నెక్స్ట్ విద్యా రథము అని చెప్పేసి దీన్ని స్కూల్స్ ఆన్ వీల్స్ అంటాం. ఏంటిది? స్కూల్స్ ఆన్ వీల్స్ అని చెప్పేసి, అంటే చక్రాల మీదే బడి అని చెప్పేసి ఇది మనకి అస్సాం రాష్ట్రం అనేది ఒక 10 months కోసం ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో, పూర్ ఫ్యామిలీస్ ఉంటారో, ట్రైబల్స్ పీపుల్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి బస్సులో వెళ్ళి ఆ బస్సుల్ని తింపుకుంటా బోధించడము అట్లా. నెక్స్ట్ మనకి గ్రామీణ ఉద్యమి ప్రాజెక్ట్ అండి. ఇవన్నీ ఏంటి? గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అని చెప్పేసి మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం, దాంట్లో కొన్ని రాస్తున్నాం. కరెంట్ అఫైర్స్ని టాపిక్ వారీగా రాసుకోండి. మీరు వైట్ పేపర్స్ తీసుకొని ఒక వీక్కి కొన్ని పేపర్స్ తీసుకోండి. సో గవర్నమెంట్ కార్యక్రమాలను పెట్టుకొని ఇట్లా అన్ని ఒక దగ్గర రాసుకుంటే మనకి రివిజన్కి ఈజీగా ఉంటుంది. మళ్ళీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ 6 months పెట్టండి ఆ గ్రూపులల్లో, అంటే మన గ్రూపులో కాదు ఏ గ్రూపులో అడగాల్సిన అవసరం రాదు, మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మనకు వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ ఎయిర్ మిస్సిల్ అని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇది ఆల్రెడీ వచ్చింది అంటే నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీని క్షిపణులు అని చెప్పేసి ఒక పేపర్ పెట్టుకున్నావు, రాసినావు అనుకో, నీకు ఈజీగా తెలుస్తుంది అట్లా, రైట్. ఏంటిది? సో గ్రామీణ ఉద్యమి అని చెప్పేసి, గ్రామీణ ఉద్యమి 2.0 అంటున్నా. అంటే ఇది అంతకుముందు ఉన్నది మళ్ళీ పుట్టుకొచ్చిందని చెప్పేసి ఈసారి జార్ఖండ్లోని రాంచీలో అమలు చేస్తున్నారు. ఓన్లీ 1 state ఏనట. ఇంతకుముందు 5 states అమలు చేసిండ్రు. ట్రైబల్ పీపుల్స్ ఎక్కువ ఉన్న స్టేట్స్ ఏవో నువ్వు అవి ఆన్సర్ చేయవచ్చు. 5 అంటే మధ్యప్రదేశ్ ఉంటుంది, ఛత్తీస్గఢ్ ఉంటుంది, జార్ఖండ్ మళ్ళీ స్టార్ట్ అయింది, గుజరాత్ ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది. సో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర ఇవి 5 ఇంతకుముందు ఉండే. ఇప్పుడు కొత్తగా రాంచీ అని చెప్పేసి మన జార్ఖండ్ వచ్చింది. ఏంటిదంటే మనకి ఇది ఎస్టీ. సో ఎస్టీలలో స్కిల్స్, ట్రైనింగ్ స్కిల్స్, నైపుణ్యం అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పేసి, అంటే ఏంది? వ్యాపారం చేసుకునే అవకాశము, ట్రైనింగ్ ఇస్తుంది, ఉపాధి కూడా కల్పిస్తుంది. అదే గ్రామీణ ఉద్యమి 2.0 అని చెప్పేసి రాంచీలో మనకి అర్జున్ ముండా స్టార్ట్ చేస్తాడు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అని చెప్పేసి. సో అది స్కిల్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది మనకి ఉన్నది. నెక్స్ట్ చూస్తే మనకి తెలంగాణ అంశాలు, బయో ఏషియా మీటింగ్ అనేది 2022 మనం డిస్కస్ చేసినాం కదా హైదరాబాద్ది. సో 2023 కూడా మనకి ఫిబ్రవరిలో జరగబోతుందట. మన నిన్న కేటీఆర్ సాబు ఆ లోగో అండ్ ఆ థీమ్ అనేది లాంచ్ చేసిండు. సో ఏంటిది? 2023 బయో ఏషియా సమ్మిట్ ఇది. సో మనము 2022 డిస్కస్ చేసినాం, 23 కూడా మనకు వస్తుంది. ఆ లోపు Group 2 ఎగ్జామ్ మేబీ రాయకపోవచ్చు, కాబట్టి మనం ముందే చదివి పెట్టుకోవాలి, కొంచెం ముందు ఉండొచ్చు మనం పోటీలలో చూస్తే. సో బయో ఏషియా ఎవ్రీ ఇయర్ జరిగేది మనకు హైదరాబాద్లోనే. టీఎస్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. ఫిబ్రవరి మాసంలో అటు ఇటు కొద్దిగా లాస్ట్ వీక్ 3rd weekలో ఉంటుంది. సో థీమ్ ఏంటి అంటే 2022 ఏంటి థీమ్ అంటే రెడీ ఫర్ ఫ్యూచర్ అని చెప్పేసి ఉంటుంది కదా. ఇదేంటి అంటే మానవ ఆరోగ్యంలో ముందు తరాల వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలట. ఏంటిదంటే మానవీయ ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్ తరాలకి గైడెన్స్ ఇవ్వడం అని చెప్పేసి మనకి ఉన్నది. నెక్స్ట్ ఇది ఫస్ట్ది అండి. సెకండ్ది ఏంటిదంటే మనకి వరంగల్లోని మహాత్మా గాంధీ
హాస్పిటల్లో తొలిసారిగా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ కోసము ఒక క్లినిక్ని అవుట్ పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇది తెలంగాణలో చూస్తే. మరి ఇంతకుముందు ఒకటి వార్త మనకు ఉన్నది, నారాయణగూడలో అని చెప్పేసి మనకు హైదరాబాద్లో. అదేంటిదంటే ట్రాన్స్జెండర్స్ కోసము ట్రాన్స్జెండర్సే ఏర్పాటు చేసిండ్రు అది. ఇదేంటిది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. రెండు కంపేర్ చేసుకుంటే మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు మూడోది ఏంటిది అంటే తెలంగాణ విషయాలు చూస్తే యునెస్కోలో అనేది మనకి ఒక మీటింగ్ ఇంకా జరగలేదు, జరగబోతుంది. ఏది వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ ఉంటుందిగా, దీనికోసం ప్రచార కార్యక్రమం అనేది మనకి యునెస్కో అండ్ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ అని చెప్పేసి రామప్ప టెంపుల్లో కండక్ట్ చేయబోతున్నాయి. సో ఏంటిది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రచార కార్యక్రమం అని చెప్పేసి యునెస్కో అండ్ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ అని చెప్పేసి రామప్ప టెంపుల్లో కండక్ట్ చేస్తుంది. రామప్పకి ఆల్రెడీ గుర్తింపు వచ్చింది, వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా, వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు వచ్చింది. తెలంగాణలో ఫస్ట్ రామప్ప టెంపుల్ అని చెప్పేసి. రైట్, మనకి ఇది రామప్ప టెంపుల్ ఒకసారి ఆన్సర్ చేయండి. ఎవరు నిర్మించారు? ప్రశ్న ఏంటి అంటే మంచిగా వినండి, ఎవరు నిర్మించారు అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే ప్రాజెక్ట్ శక్తి అండి. ఇది ఏంటిది అంటే మనకి నారీ శక్తి లెక్క ఇదేమో ప్రాజెక్టు శక్తి. ఎవరైతే పూర్ ఫ్యామిలీస్లో ఉన్న గర్ల్స్ కోసము సపోర్ట్ కోసం ఒక ఇద్దరు మౌంటైనర్స్ అంటే పర్వతాలను ఎక్కుతారు వాళ్ళు, మన మాలావత్ పూర్ణ అని చెప్పేసి. సో మాలావత్ పూర్ణ నిజామాబాద్ వెరీ ఫేమస్. ఈమె ఇటీవల 7 సమ్మిట్స్ని పూర్తి చేసింది. 7 సమ్మిట్స్ అంటే ఏంటి, మనకి 7 ఖండాల్లో ఉన్న 7 శిఖరాలను ఎక్కింది. మన ఇండియాలో అత్యంత పిన్న వయసులో ఎవరెస్ట్ని ఎక్కింది. నెక్స్ట్ అండ్ కావ్య అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ ఈమె ఇండో అమెరికన్ అండి. ఈమె హైదరాబాద్లో ఉన్నది, పుట్టింది అమెరికన్ నాసాలో పనిచేస్తుంది. ఈ కావ్య ఉన్ను మలావత్ పూర్ణ అని చెప్పేసి ప్రాజెక్టు శక్తి పేరుతోని కొంత ప్రాజెక్టు వీళ్ళు ఎక్కుతారు కదా, పర్వతాలు ఎక్కినప్పుడు డబ్బు జమ చేస్తారు. ఆ డబ్బులతోని నిరుపేద బాలికలకి విద్య అని మిగతా శిక్షణ అని ఇప్పిస్తున్నారు అని చెప్పేసి ఒక మంచి ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ వాళ్ళది. నెక్స్ట్ ట్రూ కాలర్ అనేది మన వి హబ్తోని ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంటుంది, మన వి హబ్ అని చెప్పేసి ఈ వి హబ్తోని ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ఏంటి అంటే మహిళలకి బిజినెస్ రంగంలో కొత్తగా స్టార్టప్ యొక్క ఆవిష్కరణలో ట్రూ కాలర్ హెల్ప్ చేస్తాడు మనకి. సో మనకి ఇటువంటిది ప్రశ్న వస్తుంది, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అని చెప్పేసి ట్రూ కాలర్ అని చెప్పేసి మనకు వస్తుంది. సో ట్రూ కాలర్తో ఒప్పందం అయితే చేసుకున్నది. ఇంకోటి ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ యొక్క పాలక వర్గాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు అనేది. రద్దు చేసి ఈ మన మాజీ చీఫ్ జస్టిస్ నుండి హైకోర్టుకి కక్రూన్ నాయకత్వంలో ఒక పాలక కమిటీని కొత్తగా ఏర్పాటు చేసింది. తాత్కాలికంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మనకి పాలక వర్గాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. కక్రూన్ నాయకత్వంలో కొత్త కమిటీ అనేది ఏర్పాటు చేసింది. వీళ్ళు కొద్ది రోజుల పాటు పదవిలో ఉంటారు. నెక్స్ట్ మనకి రేషన్లో పోర్టిఫైడ్ రైస్ అండి. ఈ కుమ్మరం భీం అండ్ జయశంకర్ జిల్లాలో ఈ రేషన్ లోపలనే ఈ పోర్టిఫైడ్ రైస్ని సరఫరా చేస్తున్నట. మనకి ఆల్రెడీ మిడ్ డే మీల్స్ పిఎం పోషన్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇప్పుడు మనం మిడ్ డే మీల్స్ పేరు మారింది, సెంట్రల్ గవర్నమెంట్ పిఎం పోషన్ అని చెప్పేసి మార్చింది. ఆ పిఎం పోషన్ ద్వారా ఈ 2 డిస్టిక్లలో అమలవుతుంది. అంగన్వాడీ కేంద్రము అండ్ మిడ్ డే మీల్స్లో స్టార్ట్ అయింది ఆల్రెడీ. మరి ఇదేంటి అంటే తెలంగాణ ప్రభుత్వం అనేది స్పెషల్గా 2 డిస్టిక్లలో ఇంప్లిమెంట్ చేస్తుంది. పోర్టిఫికేషన్ అంటే ఏంటి అంటే కొత్తగా న్యూట్రిషన్ కలపడం. క్వింటాల్ రైసులు 100 కిలోలు ఉంటే 90 కిలోలు అనేది మామూలు రైసు, 99 కిలోలు అనేది మామూలు రైసు, 1 కిలో అని ఈ పోర్టిఫైడ్ రైస్ని యాడ్ చేస్తారండి. సో ప్రతి 100 కిలోలకి 1 కిలో అనేది యాడ్ చేస్తారు. జింక్ అని చెప్పేసి, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ అనేది, మెగ్నీషియం అని చెప్పేసి మనకి ఏది అవసరం ఉంటే అది ఇందులో కలుపుతారు. ఇందులో ఎక్కువ ఇది ఎక్కడ మనకి తెలంగాణ ప్రభుత్వం అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. వాస్తవంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. అది 3 దశల్లో చేస్తుంది. 3 దశల్లో వేటి ద్వారా అంటే ఒకటి ఐసిడిఎస్ అంటే ఏంటిది, అంగన్వాడీ ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి, అండ్ మిడ్ డే మీల్స్ అండ్ పీడిఎస్
రేషన్ షాప్స్ అని చెప్పేసి మూడింటి ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎప్పటికల్లా అంటే 2024 కల్లా పూర్తి చేయాలి. సో ఫస్ట్ది ఏంటిది 2021 నుంచి 22 వరకు ఫస్ట్ది ఉండే, మొన్న మార్చి వరకు ఉండే కేవలం అంగన్వాడీలలో ఎండిఎంల ఇంప్లిమెంట్ చేసిండ్రు కొన్ని డిస్టిక్లలో. ఇప్పుడు ఏంటి అంటే 2022 ఏప్రిల్ 1 నుంచి అంటే ప్రజెంట్ నడుస్తుంది. 2023 మార్చ్ 31 వరకేమో 291 డిస్టిక్స్. 291 నెంబర్ ఏంటి అంటే మనకి కొన్ని ఆకాంక్షిత జిల్లాలు అని చెప్పేసి, ఆస్పిరేషనల్ డిస్టిక్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి, వెనుకబడ్డ జిల్లాలు. వాటికి ఇంకా కొన్ని లో డెవలప్మెంట్ జిల్లాలు మొత్తం కలిపి 291 డిస్టిక్లో మనకి సెకండ్ స్టార్ట్ అయింది. థర్డ్ చూస్తే 2023 ఏప్రిల్ నుంచి మొత్తం మీద 2024 మార్చి వరకు అయితే అన్ని జిల్లాలలో అన్ని రకాలుగా రేషన్ షాపులలో, అన్ని స్కూల్స్లో, పోషణ్ అభియాన్లో, అన్ని అంగన్వాడీలో అమలు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి లాస్ట్దండి ఇక ఇది స్వతంత్ర వజ్రోత్సవాల ద్విసప్తాహి వేడుక ముగింపు అనేది ఎల్బీ స్టేడియంలో జరిగింది. మరి ప్రారంభం ఎప్పుడు అంటే మనకి ఆగస్టు 8 అయింది. ఎండింగ్ ఎప్పుడు ఆగస్టు 22, డేట్ గుర్తుపెట్టుకోవాలి, వస్తుంది. 15 రోజుల పాటు జరిగింది. కె కేశవరావు కమిటీ అని చెప్పేసి దీన్ని మొత్తం పర్యవేక్షణ చేసుకున్నది. ముగింపు వచ్చేసి ఎల్బీ స్టేడియము, స్టార్టింగ్ వచ్చేసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హైటెక్ సిటీ అని చెప్పేసి HICCలో, ఎండింగ్ వచ్చేసి ఎల్బీ స్టేడియం అని చెప్పేసి ఉన్నది. సో ముఖ్య అతిథి ఎవరు అంటే కేసీఆర్. స్టార్ట్ అయింది మనకి ఈ దీపిక అని చెప్పేసి ఉంటుంది, ఆమె సంగీత నాటక అకాడమీ చైర్మన్ కదా. ఆమె ఈ స్వతంత్ర భారతదేశాన్ని నాటక రూపంలో ప్రదర్శించింది ఆమె. దాంతో స్టార్ట్ అవుతుంది దీపిక శర్మ అని చెప్పేసి, దీపిక రెడ్డి అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు ఎవరు, వార్సీ అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళు వార్సీ బ్రదర్స్ అని చెప్పేసి ఫేమస్ వీళ్ళు. సో వార్సీ బ్రదర్స్ అని చెప్పేసి వీళ్ళు ఉర్దూ కవులు. వీళ్ళు కవ్వాలి అని చెప్పేసి కండక్ట్ చేసిండ్రు. సో కవ్వాలి అని ఒక ఉర్దూ సాహిత్యం అది. సో కవ్వాలిని కండక్ట్ చేసిండ్రు, గుర్తుపెట్టుకోవాలి. హిందూ ముస్లిం ఐక్యతకి చిహ్నం అని చెప్పేసి మన కేసీఆర్ మాట్లాడతాడు. ఇది ఒకటేమో హిందువులది దీపికా రెడ్డి అని చెప్పేసి, ఒకటి ముస్లింలది. రైట్. నెక్స్ట్ ఇంకా ప్రశ్న డెప్త్గా వచ్చినప్పుడు ఈ ద్విసప్తాహి వేడుకలలో 15 రోజుల పాటు ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిండ్రు, ఏ రోజు ఏంటి అవసరం లేదు మనకి. అంటే ఆగస్టు 8 ఏంటి, ఆగస్టు 9 ఏంటి అవసరం లేదు. జస్ట్ నీకు ఒక ఓవరాల్ ఐడియా ఉండాలి. ఏమేమి వేసిండ్రు అంటే రంగోలీ అని చెప్పేసి ముగ్గులు వేయించిండ్రు, ఫ్రీడమ్ రన్ అని చెప్పేసి 2K రన్, అది ఎంత 2K రన్ అనేది కండక్ట్ చేసిండ్రు, ఫ్రీడమ్ కప్ అని చెప్పేసి కొన్ని ఆటల పోటీలు పెట్టిండ్రు, సామూహికంగా జాతీయ గీతాలాపన చేసిండ్రు. ఇంకేం చేసిండ్రు మనకి అంటే వన మహోత్సవం అని చెప్పేసి చెట్లు నాటిండ్రు, వన మహోత్సవం అని చెప్పేసి. ఇంకా చూస్తే ఇంటింటికి జెండా వంచిండ్రు, మనకి గుర్తున్నది. సో గాంధీ మూవీ అని చెప్పేసి రిచర్డ్ అటన్ బెరో డైరెక్టర్ కదా, ఆ సినిమాని మనకి చూపెట్టిండ్రు. సో మీరు క్వశ్చన్ చేయండి, సో మీ జాతీయ జెండాను ఏం చేశారు, దాదాపు మీ ఇంటికి అది ఇచ్చి ఉంటారు కదా, దీన్ని ఏం చేసిండ్రు మీరు, సో ఏమి చేశారు. ఇది మన క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్రూప్ 1లో వస్తుంది, గ్రూప్ 2లో కూడా వస్తుంది. నెక్స్ట్ మనకి కొన్ని ఫ్యాక్ట్ అండి, ఇది వస్తుందా నాకు తెలియదు కానీ మా పేపర్లో వచ్చింది. భారత్ జోడో యాత్ర అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక 12 స్టేట్స్, ఒక 2 UTలలో మనకి రాహుల్ గాంధీ అధ్యక్షతన ఇది నిర్వహిస్తున్నారు. దీని స్లోగన్ ఏంటి అంటే కలిసి నడుద్దాము, దేశాన్ని కలిపి ఉంచుదాము అని చెప్పేసి మేరే కదం జూడే వతన్ అని చెప్పేసి ఉన్నది. సో మనకి కదం అంటే ఏంటి అంటే ఒక పాదం కదా మనకు. ఇది ఒక IIT అనేది మనకి తక్కువ కాస్ట్తోని కృత్రిమ కాలనీ, అది IIT మద్రాస్ అని చెప్పేసి తయారు చేసింది. IIT మద్రాస్ ఏంటి కదం. ఇక్కడ కదం చూస్తే మనకి అది గుర్తుకు రావాలి. రైట్. ఒక 100 మంది స్పెషల్ అట వీళ్ళ పేర్లు భారత యాత్రికులు అట. అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి స్టార్ట్ అవుతుంది, కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి స్టార్ట్ అవుతుంది. అందులో ఫస్ట్ ఒక 100 మంది ఉంటారట, 100 మంది వీళ్ళు ఎండింగ్ వరకు ఉంటారట. అట్లా వచ్చిన వాళ్ళని భారతీయ యాత్రికులు అని పిలుస్తారట, భారతీయ యాత్రికులు. మొత్తం 3750 కిలోమీటర్స్ అండి. నెక్స్ట్గా పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి సయ్యద్ సిబ్తి, ఈయన జార్ఖండ్ మాజీ గవర్నరు, చనిపోయిండు. ప్రశ్న వస్తుంది, ఇటీవల చనిపోయిన వ్యక్తి ఇతను అని చెప్పేసి ఏ రాష్ట్ర గవర్నర్ అని చెప్పేసి, జార్ఖండ్ యొక్క మాజీ గవర్నరు. ఇంకోటి
జెలెన్స్కీ మనకు ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు కదా, ఇతనికి లిబర్టీ అవార్డు వచ్చింది. లిబర్టీ అంటే స్వేచ్ఛ కోసం అని చెప్పేసి యుఎస్ఏ ప్రభుత్వం అనేది ఇచ్చింది. ఎవరికి? జెలెన్స్కీ అని చెప్పేసి ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు, ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్. నెక్స్ట్ అల్కేష్ కుమార్ శర్మ అని చెప్పేసి యుఎన్ఓ యొక్క ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అని చెప్పేసి ఒక 10 మంది ఉంటారు. అందులో మన ఇండియన్కి సభ్యత్వం అయితే వచ్చింది. ఇది మనకి ఆగస్టు 23 అండ్ 24 కరెంట్ అఫైర్స్ అండి. ఎక్కువ అంశాలు ఉన్నాయి దీంట్లో. గ్రూప్ 1 రాస్తే అన్నీ చదువుకోవాలి. గ్రూప్ 2 రాస్తే కొన్ని వదిలిపెట్టుకోవచ్చు, మనకి ఎప్పుడు ఉంటుందో తెలియదు. కాబట్టి కంపల్సరీ సిడిఆర్ఐ ఉంది కదా, అది కంపల్సరీ. స్పేస్ అబ్జర్వేటరీ కంపల్సరీ. ఈ గార్బా అనేది కంపల్సరీ. 75 అమృత్ గ్రాంట్స్, ఎందుకంటే జై అనుసంధానికి ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి అది కంపల్సరీ. హెచ్డిఎఫ్సి ఆల్ ఉమెన్ కంపల్సరీ ఎకనామీలో. మంకీ పాక్స్ యొక్క టెస్టింగ్ కిట్ కంపల్సరీ. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సు కంపల్సరీ అండ్ బినామీ చట్టం కంపల్సరీ. ఇవైతే కాశ్మీర్లో అన్నీ పెద్దగా అంత అవసరం లేదు, జోనల్ కౌన్సిల్ అవసరం లేదు. సో ఇవి మనకు ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.